అందరికీ కూడాను పేరు పేరున అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. అండ్ ఇప్పుడు ఉన్న ట్రైన్ ది ట్రైనర్ వర్క్ షాప్ పార్టిసిపెంట్స్ అందరికి కూడాను హ్యాపీ ఈవినింగ్ అండి. అందరూ బాగున్నారా? బాగున్నాం మేడం. ఓకే సార్. అసలు ఈరోజు టాపిక్ ఏంటండి? ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. స్టోరీ అంటే ఏంటి సార్? స్టోరీ అసలు ఈ స్టోరీస్ అనేవి ఎక్కడి నుంచి విన్నాం మనం? స్టోరీ అంటే కథ మేడం. కథని ఎక్కడి నుంచి విన్నామండి? స్కూల్లో నుంచి మేడం. ఇంటి దగ్గర చిన్నప్పుడు అమ్మ దగ్గర నుంచి. వన్ బై వన్ ప్లీజ్. దేవి బిందు గారు చెప్పండి మ్యామ్. చందమామ కథల దగ్గర నుంచి అండి. చందమామ కథలు. ఓకే మ్యామ్, మీరు నాకు మీ వాయిస్ లేదు. చందమామ కథలు. ఇంకా సార్, చందమామ కథలు కాకుండా ఇంకెక్కడి నుంచి విన్నారు? పురాణాలు, ఇతిహాసాల నుంచి స్టోరీస్ విన్నామండి. హలో చెప్పండి మ్యామ్. పురాణాలు, ఇతిహాసాల నుంచి మేడం. పురాణాలు, ఇతిహాసాలు. ఓకే, పురాణాలు, ఇతిహాసాల నుంచి మీకు ఎలా వచ్చాయి? మీరు చిన్నప్పుడే చదివేశారా? ఎవరు చెప్పారా మీకు? చిన్నప్పుడు పేరెంట్స్ కానీ లేదు అంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ ఉంటే వాళ్ళు ఇలాగా ఫలానా సో అండ్ సో ఇలాగ అయ్యింది ఇలాగని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో అది చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటుగా వస్తుంది వాళ్ళు చెప్పేది అంతాను. సో అప్పటి నుంచే పిల్లలకి స్టోరీస్ అనేది తెలుస్తాయి. ఈవెన్ ఎప్పుడైనా సరే మారల్ స్టోరీస్ కూడా మనం నైట్ టైం పడుకున్నప్పుడు కూడా పిల్లలకి ఇంకా స్టిల్ ఇప్పటికీ ఆ హ్యాబిట్ అనేది కొంతమంది పేరెంట్స్ చేస్తారు. ఓకే, ఇలా మంచి మంచి స్టోరీస్ చెప్తే వాళ్ళల్లో కూడా ఒక మంచి అలవాట్లు అనేవి అలవడతాయి. దాని ఇంపాక్ట్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. మిడిల్లో మీ వాయిస్ కొంచెం క్రాక్ అయింది మ్యామ్. అంటే నాకే ప్రాబ్లం ఉందా, అందరికీ అలా అనిపించిందా? మేడం వాయిస్ క్లియర్ అండి, క్లియర్. అవునా సార్? ఓకే సార్, ఓకే. నెక్స్ట్ సార్ వెంకటేశ్వర సార్, మీ ఒపీనియన్ చెప్పండి సార్. కథలు అనేవి ఎక్కడి నుంచి నేర్చుకున్నాము? చిన్నప్పుడు తల్లి చెప్తారండి కథలు. తల్లి చెప్తారండి. ఎందుకు చెప్పారు సార్ వాళ్ళు మనకి? ఈ పురాణాల నుంచి కానీ, ఇతిహాసాల నుంచి కానీ, లేదా అమ్మ మనకి చెప్పినా చిన్నప్పుడు ఎందుకు చెప్పి ఉంటారు మనకి? మనకి అంటే అప్పటి నుంచి అంటే ఎట్లా ఉండాలి ఎలాగా అన్నది రాముడి గురించి కానీ కృష్ణుడి గురించి కానీ చెప్తుంటారండి. రాముడు ఎట్లా ఉన్నాడో కృష్ణుడు ఎట్లా ఉన్నాడని మనకి మోరల్ వాల్యూస్ మన లైఫ్ లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, చిన్నప్పటి నుంచి అవి తెలుసుకోవడం వల్ల లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనల్ని మనం ఎలా మూవ్ ఆన్ అవ్వాలి, ఎటువంటి సిచ్యువేషన్స్ లోనైనా సరే మనల్ని మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎక్కడా కూడా డిప్రెషన్ కానీ ఏది కానీ లో ఎస్టీమ్ అనేది రాకుండా మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలనే విషయాలని కథల రూపంలో మనకి పెద్దవాళ్ళు, అమ్మ, నాన్న, నానమ్మలు, తాతయ్యలు ఇలాంటి వాళ్ళందరూ చెప్తూ వచ్చారు. వాళ్ళే కాకుండాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యామ్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, అనిమిరెడ్డి స్వామి సార్. సార్ వాళ్ళే కాకుండా కథలు ఇంకెవరి ద్వారా మనం నేర్చుకున్నాం? చెప్తాం మేడం, కాలేజీల్లో పిల్లలు కూడా చెప్తారు మేడం, ఎందుకు లేట్గా వచ్చాడు. ఫ్రెండ్స్ ద్వారా, సినిమా మూవీస్ ద్వారా, మూవీస్ ద్వారా, కార్టూన్స్ ద్వారా. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఈ కథలు అసలు ఎందుకు చెప్పారు? ఎందుకు మనం ఓకే ఇప్పుడు సినిమాస్, మూవీస్, కార్టూన్ మూవీస్ అన్నారు కదా సార్, ఎవరు చెప్పారో నాకు ఎవరు చెప్పారో నేమ్ ఓకే సార్, ఓకే. అవి అందులో మీకు బాగా గుర్తున్నది కార్టూన్ కానీ లేదా బాగా గుర్తున్న స్టోరీ ఏమైనా చెప్తారండి? అంటే చోటా భీమ్. ఓకే, చోటా భీమ్ ఎందుకు సార్ మీకు అంతగా గుర్తుంది? చిన్న పిల్లలది కానీ మీకు ఎందుకు అంత బాగా నచ్చింది? ఎందుకంటే యాక్టింగ్ యానిమేషన్ తో ఉండడం వలన పిల్లల్లో ఆసక్తిని రేగించి ఆ మాటలు కూడా పిల్లలకి ఆ స్థాయి తగ్గట్టు భాషను ఉపయోగించారు. ఓకే ఓకే, అంటే పిల్లలకి అర్థమయ్యే విధంగా వాళ్ళు ఎటువంటి వాల్యూస్ తో చూపిస్తే, ఎటువంటి కథానికతో గానీ యానిమేషన్ తో గానీ అట్రాక్టివ్ గా వాళ్ళ అటెన్షన్ ఎలా గ్రాప్ చేయాలో
దాంట్లో అన్ని విధాలుగా కలర్ఫుల్ గా ఆ క్యారెక్టర్స్ తో మనకి చూపించారు కాబట్టి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకే కాదు అందరికీ కూడా అది మనసులో బాగా గుర్తుండిపోయింది. అంటే ఇక్కడ ఏంటి స్టోరీ టెల్లింగ్ అనే దాన్ని యూజ్ చేసి వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. చోటా భీమ్ అండ్ కాలియా, చుట్కీ, అలాగే రాజు అందరూ ఉంటారు. అందులో క్యారెక్టర్స్ ఉంటారు. ఈ క్యారెక్టర్స్ అందరూ కూడాను ఈ స్టోరీ టెల్లింగ్ అనేది ఏంటంటే అక్కడ చెప్పాల్సిన కాంప్లెక్స్ తాలూకా సిచ్యువేషన్స్ ని అంటే బాగా సంక్లిష్టమైన పరిస్థితుల్ని పిల్లలకి అర్థమయ్యే విధంగా సింపుల్ గా ఒక స్టోరీ రూపంలో కాంప్లెక్స్ ఐడియాస్ ని కూడా సింపుల్ గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడానికి స్టోరీ టెల్లింగ్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసి చోటా భీమ్ అనేది చెప్పడం జరిగింది. చోటా భీమ్ అనే కాదు, ఈవెన్ రామాయణం కానీ మహాభారతం కానీ ఏ విషయాలైనా సరే మనకి పెద్దవాళ్ళు చెప్పారు అంటే ఒక భాగవతంలో కొన్ని విషయాలు సుఖ మహర్షికి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ లేదు అంటే వాల్మీకి మహర్షి మనకి రామాయణం చెప్పేటప్పుడు కానీ రాముడు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనైనా తను ఎలాంటి సంఘర్షణలు పడ్డాడు అనే ప్రతి విషయాన్ని కూడా స్టోరీస్ రూపంలో మనకి చెప్పడం జరిగింది. అసలు స్టోరీ అంటే ఏంటి ఇప్పుడు చెప్పుకున్నాం. ఏదైనా అది కల్పిత కథలు అవ్వచ్చు లేదా వాస్తవిక ఘటనలైనా అవ్వచ్చు. వాటిని మనకి అర్థమయ్యే విధంగా చక్కగా ఎంటర్టైనింగ్ గా ఇన్ఫర్మేటివ్ గా టీచ్ చేయడానికి స్టోరీస్ అనేవి ఉపయోగపడతాయి. అదొక ఒక స్ట్రక్చర్ ను ఫాలో అవుతూ ఉంటుంది. బిగినింగ్ ఉంటుంది, ఎండింగ్, మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక సినిమాయే తీసుకుందాం. బాహుబలి నాకు బాగా నచ్చింది, లేదంటే త్రిబుల్ 6. ఇందులో రాజమౌళి చెప్పేటప్పుడు దాన్ని ఆ సినిమాని అందరికీ కూడాను ఆ యానిమేషన్స్ తో కానీ లేదంటే ఎఫెక్ట్స్ తో కానీ అందరికి గుర్తుండిపోయే విధంగా చెప్పారు. ఇప్పటికీ బాహుబలి అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇన్ని రోజులైనా సరే అందులో ఆయన ఇచ్చిన వాల్యూస్ తో పాటుగా ఆ సినిమా ఎఫెక్ట్స్ అనేవి మనందరికీ కూడాను గుర్తుండిపోయాయి. ఒక స్ట్రక్చర్ వేలో దాన్ని తీసుకెళ్లారు. ఇప్పుడు ఇదే స్ట్రక్చర్ వేలో మీరు ఇప్పుడు ఆల్రెడీ మ్యామ్ చెప్పారు, కాలేజ్ లో పిల్లలు చెప్తారు మ్యామ్ స్టోరీస్ అని. కానీ కాలేజ్ లో పిల్లల కంటే మనం ఆ కాలేజ్ దాటే వచ్చాం కాబట్టి మనం కూడా అలాంటి స్టోరీసే చెప్పే వచ్చుంటాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడాను మీ స్టోరీ ఏంటో చెప్పండి. మీ వైఫ్ తో చెప్పిన స్టోరీస్ అవ్వచ్చు, లేదంటే కాలేజ్ లో ఫ్రెండ్స్ తో చెప్పినవి అవ్వచ్చు, ఇంట్లో చెప్పినవి అవ్వచ్చు, ఏదైనా ఒక చిన్న స్టోరీని షేర్ చేసుకోండి. జస్ట్ ఇంటరాక్టివ్ గా ఉండడానికి మాత్రం ఇది అడుగుతున్నానండి. దీనిలో ఎటువంటి మొహమాట పడక్కర్లేదు. జస్ట్ 2 లైన్స్ ఆర్ 3 లైన్స్ లో మీ స్టోరీ ఎప్పుడో ఎక్కడో ఒక దగ్గర చెప్పే ఉంటారు. బాస్ దగ్గరైనా చెప్పుంటారు, టీచర్ దగ్గరైనా చెప్పుంటారు, వైఫ్ దగ్గరైనా చెప్పుంటారు, ఎక్కడైనా చెప్పే ఉంటారు, చెప్పకుండా అయితే ఉండదు. సో సత్య మ్యామ్ చెప్పండి మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. నేను నా రీసెంట్గా చెప్పింది అయితే చెప్తాను మ్యామ్. నా ఫ్రెండ్కి నా పక్కనే కూర్చుంటుంది జ్యోత్స్న అని ఒక అమ్మాయి, తనకి చెప్పాను యాక్చువల్లీ ఒక స్టోరీ. ఏంటంటే తన బర్త్డేకి లంచ్కి ఇన్వైట్ చేసింది. కాకపోతే నేను అంత ఫాస్ట్గా అందరితో కలిసిపోలేను మ్యామ్, కొంచెం టైం పడుతుంది నాకు ఫ్రెండ్ అవ్వాలంటే. తను అలా కాదు, పేరు చెప్తే చాలు ఇంకా కలిసిపోతుంది అనమాట, చాలా కలుపుగోలు మనిషి. అయితే వాళ్ళ హాస్టల్ ఫ్రెండ్స్తో కలిసి నన్ను రమ్మంది. నేనేమో చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతాను, నేను ఎంజాయ్ చేయలేను. సో ఏం చెప్పాలో తెలియక, లేదు ఆ రోజు ఇంటర్న్షిప్ ఉంటుండే మ్యామ్ నాకు. యాక్చువల్లీ మా డాడీ నన్ను దిగబెడతారని చెప్పాను, ఇంటర్న్షిప్కి నాన్నే దిగబెడతారంట, నా గురించి ప్రోగ్రెస్ వచ్చి అడుగుతా అన్నారు హెచ్ఆర్ సార్కి. సో నేను రాలేను, నెక్స్ట్ ఇయర్ కానీ ఇంకెప్పుడైనా వస్తానులే నీతో అని స్టోరీ చెప్పేశాను. మా నాన్నమే తోసేసాను మ్యామ్ తప్పించుకోవడానికి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ Thank you. కుమార్ సార్, దాస్ కుమార్ సార్ చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. నేను ఫస్ట్ టైం స్టోరీ చెప్పడం అంటే ఈ ఇంపాక్ట్లో ఒక మెంబర్గా జాయిన్ అయినప్పుడు మొన్న మోటివేషన్ చెప్పడానికి ఇంటర్మీడియట్ వాళ్ళకి తులసీదాస్ గారు స్టోరీ చెప్పడానికి వెళ్ళాను మేడం. తులసీదాస్ గారు జన్మదిన సందర్భంగా ఆయన జన్మదినాన్ని అనుసరించి ఆయన స్టోరీని చెప్పుకొచ్చాను మేడం పిల్లలకి. చాలా ఎక్స్ట్రాడినరీగా మోటివేషన్ అయ్యారు. సో ఆయన తులసీదాస్ గారు ఏ రచనలు రచించారు, ఏ విధంగా ఆయన
ఒక స్త్రీ అమోహంలో ఉండిపోయి రామభక్తిని వదిలేశాడు. ఆ రామభక్తిని ఒక స్త్రీలో ఈ శరీరంలో ఏమీ లేదు, ఇది మలినం అయిపోయే మట్టి ఇది, నన్ను వదిలిపెట్టి నీ రామభక్తిని మర్చిపోయి అసలు విషయాన్ని మర్చిపోయావు అని చెప్పి గుర్తు చేస్తే మళ్ళీ తను చెప్పిన ఒక పాయింట్ని పట్టుకుని మళ్ళీ స్త్రీ వైపు చూడకోకుండా రామభక్తిలో మునిగిపోవడం, ఇదంతా స్టోరీ కింద చెప్పాను మేడం. సో ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నరసింహమూర్తి సార్ చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ హ్యాపీ ఈవినింగ్. ఈవినింగ్. అంటే ఎక్కువగా ఆఫీసులో చెప్పేదేనండి. అంటే ఇప్పుడంటే నేను సీనియర్ పొజిషన్లోకి వెళ్ళిపోయాను కాబట్టి నేనే వినాల్సి వస్తుంది స్టోరీస్. కానీ అంటే నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అప్పట్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ అది ఉండేది కాదు. నేను కొత్తగా జాబ్ వచ్చింది, ఇంటికి డబ్బులు పంపించాలి, మా బాస్ కి పర్మిషన్ అడిగితే ఇచ్చేవాడు కాదు. సో అప్పుడు ఈటీవీ నెట్వర్క్ రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేసేవాడిని. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏంటంటే అడ్వాంటేజ్ 8:30 బస్ ఉంటుంది, 11:30 బస్ ఉంటుంది. 8:30 బస్ మిస్ అయిపోతే 11:30 బస్ కూడా రావచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి మా బాస్కి అంటే మామూలుగా చెప్పామనుకోండి, చెప్తే అతను యాక్సెప్ట్ చేసేవాడు కదా, అందుకంటే బస్ మిస్ అయిపోయిందని చెప్పేవాడిని. కానీ యాక్చువల్గా అయితే ఈ రోజు దాకా నా లైఫ్ ఎప్పుడు బస్ మిస్ అవ్వలేదు. నేను మా బాస్కి మాత్రం మా నాన్నగారు డబ్బులు పంపించాలి, మరి అప్పుడేమో బ్యాంక్కి వెళ్ళి క్యాష్ డిపాజిట్ చేస్తే కానీ అప్పట్లో అయ్యేది కదా, ఇంటర్నెట్ బ్యాంక్ అయితే రాని రోజులు అనమాట. అలాగా అప్పట్లో అయితే మరి ఇలాగా అంటే ఆ తప్పని పరిస్థితిలో స్టోరీ చెప్పాల్సి వచ్చింది, అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అశ్వత్థామ అథ కుంజరహ అంటారు సార్. అవసరాన్ని బట్టి కూడా అబద్ధం చెప్పచ్చు, తప్పలేదు. అవసరానికి మించి చెప్పాలలో అది ఆల్రెడీ ధర్మ సూక్ష్మం కింద చెప్పారు. అవును మేడం, అవును థ్యాంక్ యూ మేడం. సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ కూడా ఇప్పుడు మీ పర్సనల్ స్టోరీస్ ని ఇప్పుడు షేర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా పర్సనల్ స్టోరీస్ ని షేర్ చేసుకున్నారు కదండి. అసలు ఈ స్టోరీ అనేది చెప్పేటప్పుడు మీ పర్సనల్ స్టోరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేసేసారు. ఓకే, నెక్స్ట్ ఈ స్టోరీ చెప్పేటప్పుడు అందరూ కూడాను దీని ఇంపార్టెన్స్ ఏంటి, స్టోరీ అసలు ఎందుకు అని చెప్పడానికి నేను మీ చేత స్టోరీ చెప్పించాను. స్టోరీ చెప్పడం ఎందుకు అంటే ఇప్పుడు మీరందరూ చెప్పారు, నేను ఇంతకు ముందు మీకు స్టోరీ అంటే ఏంటి, కాల్పనిక కథలు, రామాయణ కథలు ఇలాంటివన్నీ చెప్పుకున్నా. వీటన్నిటిలో కూడా ఇప్పుడు ఒక పిక్చర్, అందులో ఉండే విషయాల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఒకరికొకరు ఇంటరాక్టివ్ వేలో మనం వెళ్ళడానికి, వీటన్నిటికీ కూడాను ఇవన్నీ ఉపయోగపడ్డాయి. సారీ, ఒకరికొకరు ఇక్కడ ఇంటరాక్ట్ అయ్యాం. సారీ, చిన్న ఏదో నా పీపీటీ ప్రాబ్లం వస్తుంది. ఒకరికొకరు ఇంటరాక్ట్ అయ్యాం. స్టోరీ అనేది ఇంటరాక్టివ్ వేలో ట్రైనరు అండ్ ఎదురుగా ఉన్న ఆడియన్స్ ఇద్దరు కూడాను ఇంటరాక్టివ్ గా ఉండడానికి స్టోరీ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వన్, మీరు స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ పర్సనల్ విషయాలు కావచ్చు, ఏదైనా సరే చెప్పడానికి మిమ్మల్ని మీరు ఒక కథలాగా ఒక వొకాబులరీ అనేది రెడీ చేసుకున్నారు. అంటే మీలో ఏం ఇంప్రూవ్ అయింది, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అప్పటికప్పుడు మిమ్మల్ని మీరు వొకాబులరీ రూపంలో ఇంప్రూవ్ చేసుకున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, మీ ఎక్స్ప్రెషన్స్ ని, నేను అబద్ధం చెప్పానని, లేదు అంటే మా నాన్నగారి మీద పెట్టానని, ఇలా మీ తాలూకా ఇన్నర్ ఫీలింగ్స్ ని ఒక ఎక్స్ప్రెషన్స్ రూపంలో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఫోర్త్ వన్ ఏంటి అంటే స్టోరీ చెప్పండి అనగానే ఫస్ట్ మీరందరూ మీకు మీరుగా ఆలోచించారు. ఏం చెప్పాలి, ఏ స్టోరీ చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఏం చెప్పాలని అంటే మీలో ఇమాజినరీ థింకింగ్ ని యాక్టివేట్ చేశారు. మీ బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేసి మీ ఇమాజినరీ థింకింగ్ ని యాక్టివేట్ చేశారు. అంటే ఒక స్టోరీ అనేది ఒక ట్రైనర్ గా, ఒక పబ్లిక్ స్పీకర్ గా మనం బయటికి వెళ్ళి చెప్పేటప్పుడు ఏ కాన్సెప్ట్ మీద అయితే చెప్తున్నామో ఆ కాన్సెప్ట్ బేస్ మీద చెప్పేటప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ ని బేస్ చేసుకొని, ఆ ప్లేస్ ని బేస్ చేసుకొని, ఏ పర్పస్ మీద మనం వెళ్ళామో దాన్ని బేస్ చేసుకొని చెప్పాల్సిన స్టోరీని మనం ముందుగానే రెడీ చేసుకొని వాళ్ళతో ఇంటరాక్షన్ పెంచుకోవాలి. మనం చెప్పే స్పీచ్ లో వాళ్ళ అటెన్షన్ ని మనం గ్రాప్ చేయగలగాలి. వాళ్ళ తాలూకా మైండ్ అనేది ఎక్కడెక్కడ అంటే మనిషి ఇక్కడ మనసు ఎక్కడో వాళ్ళది ఉండకుండా వాళ్ళ అటెన్షన్ మనం గ్రాప్ చేసే విధంగా మనం స్టోరీస్ తో వాళ్ళ అటెన్షన్ మన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించాలి. ఇవన్నిటికీ కోసం మనం స్టోరీ టెల్లింగ్ అనేది నేర్చుకోవాలి. ఇది ఇంపార్టెన్స్. నెక్స్ట్, ఈ స్టోరీలో ఏంటి ఎలిమెంట్స్ ఉంటాయి, స్టోరీలో ఎలిమెంట్స్ ఏముంటాయి అంటే ఫస్ట్ వన్,
మీరు ఇప్పుడు ఒక పిక్చర్ గురించి చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా సరే ఫస్ట్ ఏమొస్తుంది, ఒక సినిమా అనేది ఒక రాజమౌళి అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక కథ రాశారు అంటే ఆ కథకి సమ్ ఆఫ్ ది క్యారెక్టర్ ని వాళ్ళు డిసైడ్ చేసి పెడతారు. క్యారెక్టర్ లేకుండా సినిమా గానీ కథ గానీ లేదా అంటే ఏ సిచ్యువేషన్ అయినా చెప్పాలి అంటే కథ ఖచ్చితంగా క్యారెక్టర్ అనేది అక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చెప్పుకున్న స్టోరీస్ లో మీకు మీరుగా ఒక క్యారెక్టరు, మీకు ఆపోజిట్ ఇంకో క్యారెక్టర్ ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. క్యారెక్టర్ లో దాంట్లో హీరో అనేది ఉంటుంది ఒకటి, ఒక పాత్ర, ఇంకొకటి విలన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అక్కడ విలనిజం అనేది క్యారెక్టర్ మనిషి రూపంలోనైనా ఉండొచ్చు, పరిస్థితుల రూపంలోనైనా ఉండొచ్చు, మీ తాలూకా సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని అక్కడ కాంటెక్స్ట్ బేస్ చేసుకొని విలనిజం అనేది ఉండొచ్చు. ఓన్లీ మనుషులకే హీరో విలన్ అని క్యారెక్టర్లు ఇక్కడ చెప్పక్కర్లేదు. పరిస్థితులను బేస్ చేసుకొని మీరు చెప్తున్న స్టోరీకి ఖచ్చితంగా ఒక హీరో ఒక విలన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సెకండ్ వన్ ఏంటి అంటే స్టార్టింగ్ చెప్పాను, స్టోరీ చెప్పడం అంటే ఎలా చెప్పాలి, స్టార్టింగ్ బిగినింగ్ పాయింట్ అనేది చాలా స్ట్రాంగ్ గా కనిపించాలి. వాళ్ళలో క్యూరియాసిటీ డెవలప్ చేసే విధంగా ఒక స్టోరీని మనం చెప్పాలి. ఇప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని చెప్పి స్టార్ట్ చేశారు. బాహుబలిలో అసలు ఎందుకు చంపాడు అనేది ట్రైలర్ లో మనకి విడిచిపెట్టేస్తే ఆ సినిమా ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూడాలి అనే క్యూరియాసిటీని వాళ్ళకి కలిగించి ఆ బిగినింగ్ ఏంటి, మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఏంటి, ఎండింగ్ పార్ట్ ఏంటి అని చెప్పి ఆతృతతో మనం వెళ్ళాం. ఆ స్ట్రక్చర్ అంతా అంటే ఆ ప్లాట్ అనేది మనం క్రియేట్ చేయగలగాలి. ఎలా క్రియేట్ చేయాలి అంటే మనం చెప్పే విధానంలో ఓపెనింగే మొత్తం కూడా ఓపెన్ చేయకుండాను స్టోరీ చెప్పేటప్పుడు ఆ క్యారెక్టర్ ని లేదా ఆ కాన్సెప్ట్ ని మిడిల్ ఆఫ్ ది మనం కొంచెం సీక్రెసీగా మెయింటైన్ చేసి దాన్ని ఎవరనేది మీకు తెలిసిన బాగా పరిచయం ఉన్న వ్యక్తి అవ్వచ్చు, కానీ మీ గురించి మీరైనా చెప్పుకోవచ్చు. ఫస్ట్ మిమ్మల్ని మీరు అది ఆ నేమ్ కానీ ఆ విషయాన్ని కానీ ఎక్స్ప్రెస్ చేయకుండా దాని చుట్టూరా కొంత మనం కథను అల్లి అక్కడ వాళ్ళ క్యూరియాసిటీ మెయింటైన్ చేసే విధంగా ఏం చెప్పబోతున్నారు, ఇది ఎక్కడో విన్నట్టుగా ఉన్నదే అన్న విధంగా వాళ్ళలో మనం క్యూరియాసిటీని కల్పించి ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. అంటే ఆ ప్లాట్ అనేది మనం క్రియేట్ చేయగలగాలి. థర్డ్ వన్ ఏంటి అంటే ఫస్ట్ ఇది క్యారెక్టర్, సెకండ్ వన్ ప్లాట్, థర్డ్ వన్ ఎక్స్ప్రెషన్స్. మనలో ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ ని చక్కగా వర్డ్స్ రూపంలో ఒక స్ట్రక్చర్ వేలో ఎక్స్ప్రెషన్స్ తో వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఫస్ట్ వన్ క్యారెక్టర్ అండి, సెకండ్ వన్ ప్లాట్, థర్డ్ వన్ ఎక్స్ప్రెషన్స్. మనం బాధతో చెప్తున్నామా, బాధ ఎమోషన్స్ అక్కడ ఎక్స్ప్రెస్ చేయగలగాలి. బాధ, నవ్వు లేదా విచారము ఏం చెప్తున్నామో ప్రతిదీ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ వెళ్ళగలగాలి. ఫోర్త్ వన్ వర్డ్స్. మీరు ఇప్పుడు ఒక స్టోరీ చెప్పారు అంటే మీరు వర్డ్స్ అనేవి రెడీగా చేసుకున్నారు. దేని తర్వాత ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది ఆ క్యారెక్టర్స్ బేస్ చేసుకొని వర్డ్స్ రూపంలో కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ తో చెప్పారు. నేను ఇలా చెప్పానండి, నాకు చెప్పాల్సిన పరిస్థితి రాలేదు కానీ ఆ టైంలో ఇలా చెప్పానండి అని ఎక్స్ప్రెషన్స్ తో మీ వర్డ్స్ ని ఒక స్ట్రక్చర్ వేలో బిగినింగ్, మిడిల్ ఆఫ్ ది పార్ట్, ఎండింగ్ తో మీరు చెప్పారు. ఈ స్టోరీస్ చెప్పడం వల్ల అడ్వాంటేజెస్ ఏం ఉంటాయి, ఇది ఒక పవర్ఫుల్ టూల్ గా, పవర్ఫుల్ వెపన్ గా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఎంత కష్టమైన సబ్జెక్ట్ అయినా సరే మనకి అంటే మన సనాతన ధర్మం నుండి వచ్చిన రామాయణ, భాగవత, భారత కథలు కానీ లేదా ఇప్పుడు మనకి చెప్తున్న పెద్ద పెద్ద మహానుభావులు రోజు ఉదయాన్నే మన భారత, భాగవత, రామాయణాల్ని సంక్షిప్తంగా సరళ రూపంలో చక్కగా మన లైఫ్ స్కిల్స్ ఎలా ఉండాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడాను గరికపాటి వారు కానీ, చాగంటి వారు కానీ లేదా అంతకుముందు ఆదిశంకరాచార్య అయిన రమణ మహర్షి గారు కానీ ఎవరైనా సరే, స్వామి వివేకానంద మన దేశం తాలూకా ఔన్నత్యాన్ని చెప్పడానికి చికాగో మహాసభలకు వెళ్ళి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంలో కానీ ప్రతి దగ్గర కూడా హిందూ ధర్మం అంటే ఏంటి, భారతదేశం అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన జీవన విధానం ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఒక స్టోరీ రూపంలో అదొక పవర్ఫుల్ టూల్ గా, పవర్ఫుల్ వెపన్ గా ఉపయోగించుకొని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మనం కూడా ఒక ట్రైనర్ గా మనం వెళ్ళి ఏ టాపిక్ చెప్తున్నా అక్కడ మనం చెప్తున్న టాపిక్ కి ఇది ఒక వెపన్ గా మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకి చెప్తున్నామా, ఒక టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి, టైం మేనేజ్మెంట్ రిలేటెడ్ ఒక చిన్న స్టోరీని తీసుకోవాలి. మీ స్పీచ్ అనేది అక్కడ 20 minutes స్పీచా, మీ స్టోరీ అనేది 2-3 minutes లో మాత్రమే ఉండాలి. టైం ఇచ్చారు కదా 20 minutes అనేసి 20 minutes కూడా స్టోరీనే చెప్తూ కూర్చోకూడదు. అదొక పవర్ఫుల్ వెపన్ గా, అంటే షార్ట్ అండ్ స్వీట్ గా, సింపుల్ గా చెప్పాల్సిన విషయాన్ని చక్కగా వాళ్ళకి
2 or 3 మినిట్స్లో మీ స్టోరీని ఒక టూల్గా ఉపయోగించుకొని టైం మేనేజ్మెంట్ వాల్యూని ఆ స్టోరీ ద్వారా వాళ్ళకి క్రియేట్ చేసి చెప్పి నెక్స్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదు స్టడీ వాల్యూస్, స్టడీ అంటే ఏంటి, స్టడీ ఎంత ఇంపార్టెన్స్ ఏంటి, స్టడీ ఇంపార్టెన్స్ ఎంతవరకు వాళ్ళకి అవసరం, ఏ విధంగా వాళ్ళు స్టడీ రూపం తమను తాము ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దానికి మంచి మంచి స్టోరీస్, పేద స్థితి నుంచి కూడా ఉన్నత స్థానానికి చేరిన ఎంతో మంది వ్యక్తుల తాలూకు చరిత్రలు ఉన్నాయి, మనకి కథలు ఉన్నాయి. వాళ్ళ స్టోరీస్ని తీసుకొని ఆ పిల్లలకి లేదా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాన్ని ఒక టూల్గా ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. వాళ్ళకి కొత్త ఐడియాస్ని క్రియేట్ చేసే విధంగా మనం ఈ స్టోరీ రూపంలో టీచ్ చేయాలి. మనకు మోరల్ వాల్యూస్ ఎలా అయితే స్టోరీస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశారో మన పెద్దవాళ్ళు, చాలా కథలు ఉన్నాయి కదా, 3 చేపల కథ, లేదంటే మేకపోతు గాంభీర్యం, అలాగే కాకి మాంసం ముక్క, రకరకాల కథలు ఉన్నాయి. ఎటువంటి అపాయాన్నైనా ఉపాయంతో తప్పించుకోవచ్చు. అలాగే అవసరమైనప్పుడు మన తెలివితేటలు ఉపయోగించి ఇది అవ్వాలి. ఇలా కొన్ని మోరల్స్తో మనకు స్టోరీస్ ఉన్నాయి. అలాగే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని చెప్పి టార్టైజ్ ర్యాబిట్ స్టోరీ. అంటే కొన్ని వాల్యూస్ని టీచ్ చేసే విధంగా, ఐడియాస్ని చెప్పే విధంగా ఈ స్టోరీస్ అనేవి మనకి ఉపయోగపడతాయి. ఆడియన్స్తో కనెక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకు అంటే మొదటే చెప్పుకున్నాం, గ్రాప్ ద అటెన్షన్. వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయాలి అంటే ఈ స్టోరీ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. మనం ఏం చెప్తున్నాం, ఏం చెప్పబోతున్నాం అనేది వాళ్ళు ఈ రైట్ బ్రెయిన్ని లెఫ్ట్ బ్రెయిన్ రెండింటిని ఉపయోగించి మన మాటల్ని వాళ్ళ క్రియేటివ్ రూపంలో ఇమాజినేషన్ చేస్తూ వాళ్ళ మైండ్ అనేది ఉపయోగించుకుంటూ ఉండే విధంగా ఈ స్టోరీ టెల్లింగ్ అనేది మనం చెప్పగలగాలి. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ వాళ్ళు అబ్జర్వ్ చేసుకోగలగాలి. ఎమోషన్స్ని కూడా మనం ఎక్స్ప్రెస్ చేయాలి. బాధ రూపంలో చెప్తున్నామా, లేదా నవ్వుతూ చెప్తున్నామా, ఏడుస్తూ చెప్తున్నామా, చిన్నగా చెప్తున్నామా, పెద్దగా చెప్తున్నామా, మన వాయిస్ అనేది అప్ అండ్ డౌన్ లెవెల్స్లో వెళ్ళగలగాలి. అలాగే బాడీతో కూడాను ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఆల్రెడీ మీకు బాడీ లాంగ్వేజ్ సెషను, వాయిస్ మాడ్యులేషన్ సెషన్ అయ్యే ఉంటుంది కాబట్టి ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కంటెంట్లో స్టోరీ కానీ, కవిత కానీ, సాంగ్ కానీ ఏదైనా ఉండాలని చెప్పే ఉంటారు. కంటెంట్లో కంటెంట్ 7% ఉంటే బాడీ లాంగ్వేజ్ ఎంత ఉండాలి? సెషన్ అయిందిగా, బాడీ లాంగ్వేజ్ ఎంత ఉండాలండి స్పీచ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు? 55%. ఎస్. వాయిస్ మాడ్యులేషన్ ఎంత ఉండాలి? 38%. అంటే మనం ఇక్కడ మన స్టోరీ టెల్లింగ్ లో కూడాను మన బాడీతో, మన ఎక్స్ప్రెషన్స్ తో, మన ఎమోషన్స్ ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాయిస్ తో ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ దాన్ని నొక్కి పెట్టి చెప్పాలి, ఎక్కడ లో చేయాలి అనేది తెలుసుకొని స్టోరీని బేస్ చేసుకొని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించేటప్పుడు వాళ్ళ అటెన్షన్ ని మనం గ్రాప్ చేసుకోగలుగుతాం. ఇవి అడ్వాంటేజ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయండి. ప్లీజ్ అందరూ కూడా నాకు ఇక్కడ యాక్టివ్గా ఇంటరాక్ట్ అవ్వాలి. ఫస్ట్ ఈ పర్సన్ ఎవరండి? హ్యాండ్ రైజ్ చేస్తే నేను ఆప్షన్ ఇస్తాను 1 by 1. చక్రధర్ సార్, మీరు హ్యాండ్ ఇలా చూపిస్తున్నారు, వర్చువల్గా హ్యాండ్ రైజ్ చేస్తారా లేదంటే చెప్పండి సార్. ఫస్ట్ పిక్చర్ ఎవరు సార్? చక్రధర్ సార్, ఈ ఫస్ట్ పిక్చర్ ఎవరండి? మేడం గారు గుర్తు రావట్లేదు. చిరంజీవి కుమారి. ఎవరండి? చిరంజీవి కుమారి. సారీ సార్, ఇంకెవరైనా చెప్పగలరా? ఇక్కడ ఇద్దరు చెప్పారు, ఇద్దరు సార్ కూడా రాంగే చెప్పారండి. ఈమె ఎవరండి? మహారాష్ట్ర లాంచ్ చేసినాం. ఎవరండి? కోల్గేట్ పేస్ట్ కి లాంచ్. సారీ అమ్మా, సారీ, సింధు తాయి గారండి. సింధు తాయి ఈవిడ మహారాష్ట్రకి చెందిన ఆమె. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ ఆల్ ఆఫ్ యూ. ఈవిడ సింధు తాయి గారు. ఇక్కడ నేను ఈ పిక్చర్స్ రూపంలో మీకు కొన్ని స్టోరీస్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని ఎక్కడ ఏ విధంగా ఉపయోగించాలనేది మీరు నాకు ఆన్సర్ చేయాలి. జాగ్రత్తగా వినండి. ఈవిడ సింధు తాయి గారు. ఈమె ఒక గ్రామంలో, అంటే మహారాష్ట్రలో ఒక చాలా మారుమూల గ్రామంలో జన్మించారు. ఈమెకు 12 ఏళ్ల వయసులో వివాహం చేయడం జరిగింది. ఆమె కంటే
10 ఏళ్ల పెద్ద వయసు గ్యాప్ ఉన్న ఆయనతో. అప్పటికి 3 పిల్లలు. 4వ సంతానంతో తను ప్రెగ్నెంట్ గా ఉండేటప్పుడు ఆ గ్రామంలో కొన్ని పరిస్థితులు ఎదురయ్యేటప్పుడు ఈవిడ గ్రామ పెద్దకి ఎదిరించారు. ఇది చాలా తప్పు, ఇలా చేయకూడదు కదా అని ఎదిరిస్తే ఆ గ్రామ పెద్ద నన్ను అందరి ముందు అవమానపరిచిందని చెప్పి తన భర్తకి ఈమె పైన లేనిపోనివి అబాండాలు, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేనే కారణం అని చెప్పి లేనిపోని అబాండాలు చెప్పగానే అతను దానిని నిజంగా నమ్మి ఆ వ్యక్తికి అడగకుండా తను ఏం చేశారంటే ఇంటి నుంచి బయటికి పంపించేశారు. నిండు గర్భిణి. అటు కన్నవారింటికి వెళితే వాళ్ళు కూడా లోపలికి రానివ్వలేదు. ఇంకా అలా పశువుల కొట్టంలో ఈమెని విడిచిపెట్టేశారు. ఆ పశువుల కొట్టంలో గర్భిణిగా డెలివరీ అయ్యాక ఆ కన్న పేగును, బిడ్డకి తల్లికి ఉన్న ప్రేగును తెంచే వాళ్ళు కూడా లేకపోయి తన కష్టాన్ని ఎవరితో చెప్పుకోలేక, అక్కడున్న మూగ జీవాలను కూడా చెప్పుకోలేక అక్కడున్న రాతితో తన పేగుని 18 సార్లు 19 సార్లు కొట్టి 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 బిడ్డకి తల్లికి ఉన్న పేగును తెంచుకొని ఆ బిడ్డకు జన్మనిచ్చింది ఆవిడ. జన్మనిచ్చిన ఆవిడకి తినడానికి తిండి కూడా లేదు, బిడ్డకు పాలు ఇవ్వడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఎవ్వరూ రానివ్వలేదు. అలాంటప్పుడు తనకి బిడ్డకు పాలివ్వాలంటే భోజనం కావాలని చెప్పి తన ఊరి శ్మశానంలో, అంతకు మించిన గతి లేదని చెప్పి శ్మశానంలో పిండ ప్రదానాలు చేసిన పిండాల్ని తిని తన బిడ్డకు పాలిచ్చింది ఆవిడ. పాలిచ్చిన తర్వాత తన ఎందుకు నేను బ్రతకాలి, నాకు బ్రతకాలని లేదు అని చనిపోవడానికి నిశ్చయించుకున్న ఆమెకు రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి తన ప్రాణాలని సూసైడ్ చేసుకుందామని రెడీ అయ్యేలోపు ఒక ముసలి ఆయన అమ్మా ఆకలి అని అరవడం వినిపించింది. నేను ఈ పరిస్థితుల్లో ఉంటే నాకు దేవుడే ఈ రూపంలో వచ్చి అమ్మా ఆకలి అని పిలుస్తున్నారా అంటే, తల్లిగా నా బిడ్డకే కాక ఇలాంటి వాళ్ళకి నేను సహాయం చేయాలా, అందుకే నా బ్రతుకుని ఇలా ఉంచాడా దేవుడు అని చెప్పి మళ్ళీ తనలో తాను రియలైజ్ అయ్యి ఊరూరా కూడాను పాటలు పాడుతూ, తనకి మంచి గాత్రం ఉంది, చదువుకోలేదు, 9th క్లాస్ ఎంతో చదువుకున్నారు, 10th కూడా కంప్లీట్ అవ్వలేదు. ఊరూరా గానంతో పాటలతో జనాల్ని మెప్పిస్తూ వాళ్ళ ద్వారా వచ్చిన అమౌంట్తో తనని తన బిడ్డని పోషించుకుంటూ తనతో పాటు ఇంకెవరైనా ఉన్న అన్నార్థులకు కూడాను హెల్ప్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆవిడ చాలా మందికి హెల్ప్ చేస్తుంటే తన పాప, తన పుట్టిన బిడ్డ ఆడపిల్ల, ఆ పాపని చాలా అంటే తనతో పాటు తిప్పుతూ ఉంటే కొంచెం కష్టంగా అనిపించి ఒక ట్రస్ట్లో ఆ అమ్మాయిని చేర్పించి ఈమె భిక్షాటన చేసి ఎంతో మంది అన్నార్థులకు భోజనాన్ని సమకూర్చి తర్వాత నిధులు అవన్నీ సమకూరాక ఒక ట్రస్ట్ని, ఎన్జిఓని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన కొన్నాళ్ళకి ఈమెకు ఎంతో మంది అనాథ పిల్లలు, పెద్దవాళ్ళు చాలా మంది తన ఎన్జిఓలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడాను తనకు వచ్చిన ఆదాయంతో భిక్ష పెడుతూ పెంచారు. ఇప్పుడు చాలా మంది అందులో టీచర్స్, లాయర్స్, డాక్టర్స్ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రీసెంట్గా ఈమె చనిపోయారు 1 year బ్యాక్. ఆమె చనిపోయాక కూడా ఆ ఎన్జిఓని వాళ్ళందరూ కూడా రన్ చేస్తున్నారు. ఈ క్రమంలో లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే తినని ఇంటి నుంచి వెడలగొట్టారో, తన అంత కఠినమైన పరిస్థితుల్లో ఆమెను ఇంటి నుంచి పరుల మాటలు విని వెళ్ళగొట్టారో ఆ వ్యక్తే భిక్షాటన చేస్తూ ఈమె దగ్గరికి రావడం జరిగింది. అతన్ని చూసి ఆమె పోల్చి భోజనం పెట్టారు. ఆయన ఈమెను పోల్చలేకపోయారు. అమ్మా మీకు ఏంటి స్ఫూర్తి, ఇంతమందికి భిక్షాటన చేసి మరి మీరు భోజనం పెడుతున్నారు, మీకెవరు స్ఫూర్తి అని అడిగితే, నాకు ఒకానొక సమయంలో నా కష్టాన్ని అర్థం చేసుకోకుండా ఇంటి నుంచి వెడలగొట్టిన నా భర్త నాకు స్ఫూర్తి అని చెప్పింది ఆమె. అలాగే అక్కడున్న ట్రస్ట్లో ఉన్న అందరినీ పిలిపించి, ఈయన నా పెద్ద కొడుకుతో సమానం, ఈయన పేరు ఇది అని చెప్పి ఆయన్ని పెద్ద కొడుకుగా పరిచయం చేసింది. అప్పుడు ఆ భర్త రియలైజ్ అయినా, పశ్చాత్తాపడినా ఏం ప్రయోజనం లేదు, చాలా పశ్చాత్తాపడ్డాను. నేను చేసిన పనికి నన్ను ఈ విధంగా సత్కరించింది ఈవిడ అని చెప్పి రియలైజ్ అయ్యి
ఆవిడ చేస్తున్న పనుల్లో తను కూడాను ఒక భాగమై ఇప్పుడు ఆ ట్రస్ట్కి అందరూ కలిసి నిర్వహిస్తున్నారు. ఈమెకి మన మహారాష్ట్ర గవర్నమెంట్ తరపున అలాగే ఇండియన్ గవర్నమెంట్ తరపున పద్మశ్రీ అవార్డు రావడం కూడా జరిగింది. ఈమె పేరు మీద మరాఠీలో సింధు తాయి అనే చెప్పి ఒక పిక్చర్ కూడాను ఈమె లైఫ్ పై బయోపిక్ అనేది తీయడం జరిగింది. ఎవరండి ఈమె? సింధు తాయి. నెక్స్ట్ ఈయన ఎవరండి? ఈ సెకండ్ వ్యక్తి ఎవరండి? సెకండ్ పిక్చర్ లో ఉన్నది శ్రీకాంత్ బొల్ల మేడం. శ్రీకాంత్ బొల్లా. శ్రీకాంత్ బొల్ల, బ్లైండ్ ఎంటర్ప్రెన్యూర్. ఎస్. ఎవరు సార్ ఇతను? ఈయన స్టోరీ తెలుసా మీకు? సినిమా వచ్చిందండి, మేము చూసాము. చూసారు కదా సార్, సినిమా వచ్చింది, శ్రీకాంత్ అనే సినిమా వచ్చింది. చూసారు, చూసిన తర్వాత మీకు ఏం అర్థమైంది? అంటే ఫిజికల్లీ ఛాలెంజ్ అంటే బౌండరీ, అంటే ఈయన వరల్డ్ అయిన ఫస్ట్ టెక్నోక్రాట్, బ్లైండ్ టెక్నోక్రాట్. మన ఇండియాలో ఐఐటి కూడా ఇవ్వలేరు కానీ MIT ఇచ్చింది ఈయనకి ఎంట్రన్స్. ఓకే, కానీ ఆయన ఒక రెవల్యూషన్ కూడా దాంతో పాటు తీసుకొచ్చారు కదా. ఏంటది? ఏంటది రెవల్యూషన్? తనలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే విజువల్ ఎంపైర్ ఉన్నారో వాళ్ళకి డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి స్కూల్స్ లో కాలేజెస్ లో రిమైనింగ్ నార్మల్ పర్సన్స్ తో పాటు వీళ్ళు చదవడానికి ఛాన్స్ లేదు అని చెప్పి అప్పట్లో అన్ని స్కూల్స్ వాళ్ళు అన్ని కాలేజెస్ వాళ్ళు ఈయన రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఈయన హైకోర్టు సుప్రీంకోర్టు వరకు కూడాను తన పిల్ వేసి దాని వాళ్ళకు కూడాను అందరితో సమానంగా చదువుకునే హక్కును కల్పించడం జరిగింది. ఈయన ఏ క్లాస్కి వెళ్తున్నారో ఏ కాలేజ్కి వెళ్తున్నారో ప్రతి దగ్గర కూడా దాన్ని ఈయన ప్రొవైడ్ చేస్తూ తన వెనక వచ్చే ఇలాంటి నాలాంటి వ్యక్తులు అందరూ కూడాను ఇలా బాధపడకూడదు, అందరూ కూడా చదువుకోవాలి అని చెప్పి ఆయన తనతో పాటు మిగతా రిమైనింగ్ అందరికీ కూడా ఒక వేన్ అనేది చూపించడం జరిగింది. ఇక్కడ సైట్ ఈజ్ ఫర్ ద ఐస్ బట్ విజన్ ఈజ్ ఫర్ ద మైండ్. సైట్ అనేది ఓన్లీ కళ్ళకు మాత్రమే, కానీ మైండ్లో ఉన్న విజన్ మాత్రం మైండ్కి రిలేటెడ్ అని చెప్పారు. ఆయన తన ఫ్యూచర్ని నేను MITలో వెళ్ళి చదువుతాను, ఖచ్చితంగా నాకు సీట్ వస్తుంది. ఆ ఎయిర్పోర్ట్లో కూడా సినిమా చూసామని చెప్పారు కాబట్టి చెప్తున్నాను, ఎయిర్పోర్ట్లో కూడాను ఫిజికల్లీ ఛాలెంజ్ అయిన మీరు విజువల్ ఎంపైర్గా ఉన్న మిమ్మల్ని సింగిల్గా ఎయిర్పోర్ట్లోకి అంటే ఫ్లైట్లోకి ఎక్కించడం జరగదు అని చెప్పి వాళ్ళు బ్యాన్ చేస్తే అడ్డుకుంటే అక్కడే అదొక ఎయిర్లైన్స్ లాగా విమానం లాగా ఆ ఎయిర్పోర్ట్లోనే మొత్తం సీటింగ్ అరేంజ్మెంట్ని అన్నిటినీ కూడాను ఆయన తన విజువల్ ఎంపైర్గా సీట్ 1 సీట్ 2 ఇది నెక్స్ట్ అని చెప్పి తను అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూసి ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న అధికారులు చాలా ఇంప్రెస్ ఫీల్ అయ్యి ఆయన తీసుకెళ్ళి మీరు వెళ్ళొచ్చు అని చెప్పి హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పి పంపించడం జరిగింది. అలాగే చెత్తగా ఉన్న అంటే వేస్ట్ పేపర్స్ నుంచి క్రాఫ్ట్ పేపర్స్ని తయారు చేయడం, కప్స్ని తయారు చేయడం, ఇలాంటివన్నీ కూడాను లైఫ్లో పనికిరావు అనుకున్నవన్నీ కూడాను నీ వల్ల కాదు నువ్వేమీ చెయ్యలేవు అనుకున్న వ్యక్తులందరినీ కూడాను ఈయన ఎదిరించి నేను ఎందుకు చేయలేను, నేను చేసి తీరుతాను అని చెప్పి వాటన్నిటిని ఛాలెంజ్గా తీసుకొని బొల్లాన్ అనే ఇండస్ట్రీని స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి తనలాంటి విజువల్ ఎంపైర్స్ ఉన్న వాళ్ళని ఫిజికల్ ఎబిలిటీ అంటే డిజబిలిటీ ఉన్న వ్యక్తులను అందరికీ కూడాను ఆయన అందులో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చాలా ఫెసిలిటీస్ని కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. తనలో ఉన్న బర్నింగ్ డిజైర్ని ఒక బొల్లాంత్ అనే ఇండస్ట్రీ రూపంలో తీసుకొచ్చి ఎంతో మందికి తనలాంటి ప్రాబ్లం రాకూడదు, ఎవరైతే నన్ను రిజెక్ట్ చేశారో నన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలి అని చెప్పి ఆయన చేసి చూపించారు. APJ అబ్దుల్ కలాం గారి ద్వారా కూడాను ఆయన ఎన్నో రకాల ప్రశంసలు అందుకున్నారు. ఫస్ట్ విజువల్ ఎంపైర్ ప్రెసిడెంట్గా నేను అవుతాను ఇండియాకి అని చెప్పి తన తాలూకా ఆన్సర్ని చెప్పారని చెప్పి చాలా స్పీచెస్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఆ పిక్చర్ చూస్తే ఆ పిక్చర్లో కూడా ఇవన్నిటి గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. శ్రీకాంత్ అనేది. నెక్స్ట్ ఈమె ఎవరు చెప్పగలరా అండి? చిన్ను కళ ఈమె పేరు. చిన్ను కళ. ఈమె ఇంటి నుంచి ఇక్కడ ఎలా అయితే సింధు తాయి గారిని ఎలా అయితే పంపించేశారో అలాగే వీళ్ళ ఇంటిలో కూడా చాలా చిన్న ఏజ్లో ఈ అమ్మాయిని
నువ్వేమీ చేయలేవు, నువ్వు ఆడపిల్లవి, నువ్వు చదవలేవు, నీకు ఆ చదువు అనేది అనవసరం, నువ్వు చదవక్కర్లేదు, ఇంట్లోనే కూర్చో అని చెప్పి మరాఠీ పద్ధతిలో ఈ అమ్మాయిని మ్యారేజ్ చేయడానికి ట్రై చేస్తే తన ఇంటి నుంచి తన ఫాదర్తో పోట్లాడి దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నిస్తే ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పేశారు. ఎటువంటి ఆలోచన లేకుండా చేతిలో 300 రూపాయలతో తన 2 జతల బట్టలతో ఇంటి నుంచి బయలుదేరి బయటకు వచ్చేసింది. వచ్చి ముంబై రైల్వే స్టేషన్లోకి వచ్చి చాలా అంటే ట్రైన్ దిగాక రావడం అయితే వచ్చాను కానీ నేను ఏమి చెయ్యాలి, ఈ 300 రూపాయలతో నేను ఏం చెయ్యాలను, ఎలా అని చెప్పి ఆలోచిస్తూ కూర్చునేటప్పుడు తనకి లక్కీగా ఒక లేడీ అనేవారు హెల్ప్ చేశారు. ఏంటి ఆ హెల్ప్ అంటే, అమ్మా నువ్వు ఇక్కడ కూర్చున్నంతసేపు కూడా నువ్వేమీ చెయ్యలేవు, నువ్వు ఇదే ప్లాట్ఫామ్ మీద కొన్ని ఐటమ్స్ని సేల్స్ గర్ల్గా అమ్మి నీకంటూ కొంత ఎర్నింగ్ని నువ్వు చెయ్యొచ్చు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఆ సేల్స్ చేయడానికి తనకు అవసరమైన కంపెనీని కూడా పరిచయం చేశారు ఆవిడ. దానిని ఈవిడ ఫస్ట్ ఎర్నింగ్ రోల్గా తీసుకొని ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాటిని సేల్ చేయడం, ఆ ప్లాట్ఫామ్లో సేల్ చేయడం చేస్తూ నెమ్మదిగా 300 రూపీస్ నుంచి స్టార్ట్ చేసిన తన లైఫ్ని ఈరోజు 300 crores తీసుకువెళ్ళారు ఆవిడ. సింగిల్ ఉమెన్. కాకపోతే ఇది జరిగి 5 years బ్యాక్ అండి. ఇది హైలైట్ అయింది బాగాను. ఈమె ఒక ఎంటర్ప్రీనియర్గా, లేడీ ఎంటర్ప్రీనియర్గా ముంబైలో చాలా ఫేమస్ ఎంటర్ప్రీనియర్ ఈవిడ బిజినెస్ పరంగా. సింగిల్గానే, ఎవరి హెల్ప్ లేదు, ఎవరు కూడా తను హెల్ప్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు. ప్రతి ఒక్క దగ్గర కూడా తను చాలా రిజెక్షన్స్ ఫేస్ చేసింది తను. అయినప్పటికీ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తూ ఆ సేల్స్ గర్ల్గా జాయిన్ అయ్యి నెక్స్ట్ బట్టల షాప్లో ఒక సేల్స్ గర్ల్గా జాయిన్ అయ్యి ఆ బట్టల షాప్ని అంటే ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీని స్థాపించి ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీస్తో పాటు జ్యువెలరీ ఒక రంగంగా ఎంచుకొని ఫ్యాబ్రిక్స్ అండ్ జ్యువెలరీని తన ఇండస్ట్రీగా స్టార్ట్ చేసి తన బిజినెస్ని డెవలప్ చేసుకున్నారు ఆమె. ఈవిడ పేరు చిన్ను కళ. ఈమె కూడాను పద్మశ్రీ రావడం అనేది జరిగింది. అలాగే ఈమె ఎవరు చెప్పగలరా? రీసెంట్ గా మన పారా ఒలింపిక్స్ లో శీతల్ కాశ్మీరీ ఆర్చర్. శీతల్ దేవి. తన యాక్చువల్ గా ఫిజికల్లీ ఏంటండి? She does not have hands. She does not have hands. కానీ ఆర్చరీకి మెయిన్ ఇంపార్టెంట్ ఏం ఉండాలి? హ్యాండ్సే ఉండాలి. కానీ ఆ హ్యాండ్స్ లేకుండానే తను ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. ఇప్పుడు పారా ఒలింపిక్స్ లో కూడా మన ఇండియాకి బ్రాంజ్ తీసుకొచ్చిందా, సిల్వర్ తీసుకొచ్చిందా? ఈమె బ్రాంజ్ తీసుకొచ్చింది. ఎస్. తను కూడాను చిన్నప్పుడు పుట్టుకతోనే చేతులు లేకుండా పుట్టిందామె. తన ఇంట్లో చాలా మంది ఈ అమ్మాయి దేనికి పనికిరాదు, ఈ అమ్మాయిని విడిచిపెట్టేయండి, ఈ అమ్మాయిని ఎక్కువగా అసలు మీరు చేయక్కర్లేదు, తనకు అంత పెట్టుబడి పెట్టక్కర్లేదని నానా మాటలు పెద్దవాళ్ళు అన్నా సరే వాళ్ళ నాన్నగారు తనకు మారల్ సపోర్ట్ చేస్తూ తను ఏం చదవాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా తనకు ధైర్యాన్ని ఇస్తూ తను అన్ని విధాలా ప్రోత్సహిస్తూ వచ్చారు. అందరితో సమానంగానే, మిగిలిన పిల్లలతో సమానంగానే చెట్లు ఎక్కడం. వాళ్ళు ఉండేది పహాడీ ఏరియా, హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ అంతా కూడాను పహాడీ ఏరియా, అంటే కొండ ప్రాంతాలు ఎక్కువ. ఆ కొండలపైకి ఎక్కడం, అన్ని చేతులు లేకపోయినా కాళ్ళతోనే తన పనులన్నీ చేయడం, ఇవన్నీ చూసి వాళ్ళ టీచరు తనని ఈ ఆర్చరీకి ట్రైన్ చేయడం జరిగింది. బెంగళూరు తీసుకొచ్చి ట్రైన్ చేయడం జరిగింది. అలా తనని తాను నెమ్మదిగా స్టార్టింగ్ ఆ ఆర్చరీ ఆ విల్లుని ఎక్కి పెట్టడానికి, ఆ ఇన్స్ట్రుమెంట్ ఎక్కి పెట్టడానికి చాలా కష్టపడేది తను కాళ్ళతో. కానీ దాన్ని నెమ్మదిగా ప్రాక్టీస్ మీద ఇంప్రూవ్ చేసుకొని ఈరోజు దేశం కోసం ప్రపంచ స్థాయిలోనే పారా ఒలింపిక్స్ లో ఇండియా నుంచి ఒక బెస్ట్ ఆర్చర్గా తను మెడల్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఈయన ఎవరండి? ఈయన మీద కూడా రీసెంట్ గా ఒక సినిమా వచ్చిందండి, చందు ఛాంపియన్ మ్యామ్. చందు ఛాంపియన్. ఎస్ సార్, చందు ఛాంపియన్ పిక్చర్ అనేది రీసెంట్ గా రావడం జరిగింది. ఈయన బయోగ్రఫీ మీదే. మురళీకాంత్ రాజారాం పేట్కర్. ఈయన ఎవరు అంటే 1965లో మనం ఇండియా పాకిస్తాన్ వార్లో ఒక ఆర్మీ సోల్జర్గా వర్క్ చేశారు. ఆ టైంలో ఈయనకి 12 గుళ్ళనేవి బాడీలో వెళ్ళడం జరిగింది. దానితో 2 కాళ్ళను కూడా తీసేశారు. కాళ్ళను తీసేసాక అప్పటికి తర్వాత కూడా ఒక బాడీలో ఒక బుల్లెట్ అనేది ఉండిపోయింది. ఆ కాళ్ళు పోయాక ఆర్మీ నుంచి ఈయన్ని
రిమూవ్ చేయడం జరిగింది. కాళ్ళ కోసం తాను కాళ్ళతో చక్కగా, కాళ్ళు లేకపోయినా తనకిచ్చిన సపోర్టెడ్ స్టిక్స్తో తాను సర్వైవ్ అవ్వాలి అంటే ఎలా అవ్వాలంటే స్విమ్మింగ్ని నేర్చుకుంటే మీ బాడీ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పడంతో స్విమ్మింగ్ని ఆయన బాగా ప్రాక్టీస్ చేశారు. ఆ స్విమ్మింగ్ ప్రాక్టీస్ అనేది ఆయనకు ఒక ప్యాషన్గా తయారయ్యి పారా ఒలింపిక్స్లో ఫస్ట్ 1978లో ఇండియా నుంచి పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ని, స్విమ్మింగ్లో గోల్డ్ మెడల్ విన్నర్గా ఆయన రావడం జరిగింది. తర్వాత తన లైఫ్లో అప్పటి వరకు పారా ఒలింపిక్స్ అనేవి మన ఇండియా నుంచి ఎవ్వరూ లేరు, ఈయనే ఫస్ట్ వ్యక్తి అన్నమాట. తర్వాత నుంచి ఇలాంటి ఫిజికలీ డిసేబుల్డ్ పిల్లలకి, స్టూడెంట్స్కి అందరికీ కూడాను స్పోర్ట్స్ పైన, ఒలింపిక్స్ గురించి, అలాగే డిఫెన్స్ గురించి, మిలిటరీ సర్వీసెస్ గురించి ఎన్నో రకాల కోచింగ్ని అన్ని ఇచ్చి వాళ్ళలో ఒక బర్నింగ్ డిజైర్ని క్రియేట్ చేసి, ఏమీ లేని కాళ్ళు లేని నేనే ఇంత సాధించగలిగినప్పుడు అన్ని రకాల బాడీలు, అన్ని పార్ట్స్ ఉన్న మీరెందుకు చేయలేరు, మీలో ఆ ఆకాంక్ష అనేది ఉండాలి అని చెప్పి వాళ్ళలో దాన్ని క్రియేట్ చేసి వాళ్ళకు ఒక మోటివేట్గా ఈయన తయారయ్యి ఎంతో మందిని ఈయన ఇన్స్పైర్ చేశారు. రీసెంట్గా చందు ఛాంపియన్ అనే సినిమా కూడా ఈయన మీద రావడం జరిగింది. ఇక్కడ చెప్పుకున్న ఈ 5 స్టోరీస్ నుంచి మీకేం అర్థమైంది? 1 by 1 ప్లీజ్. ఇన్స్పిరేషన్ మేడం. సార్ ఎవరు చెప్తున్నారు? నాకు నేమ్ చెప్పండి సార్. స్వామి మేడం. చెప్పండి సార్. ఇన్స్పిరేషన్ మేడం. ఇన్స్పిరేషన్. మనం ఏదైనా సాధించడానికి అవయవాలతో కాదు, బ్రెయిన్తో చేయాలి. మనలో ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ దేవి మ్యామ్, దేవి బిందు. మ్యామ్, మనం అనుకున్నది సాధించాలి అంటే మన మైండ్ లో యాక్చువల్గా అది స్ట్రాంగ్ డిజైర్ అనేది ఉండాలి. సో దానికి మన శరీరంతోని, మన ఫిజికల్ దీంతో ఏమీ సంబంధం అయితే లేదు. మెంటల్ గా మనం స్ట్రాంగ్ గా ఉంటే మనం ఏమైనా చేయగలం. ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ స్టోరీస్ ని బేస్ చేసుకొని మీరు ఎవరికైనా స్టూడెంట్స్ చెప్పాలనుకున్నా సొసైటీ, ఇప్పుడు ఆఫ్టర్ ఇంపాక్ట్ మీరు ఒక 8 schools కి మీరు విజిట్ చేయాలి. అలాంటప్పుడు ఈ స్టోరీస్ ని తీసుకొని పిల్లలకి మీరు ఏం చెప్తారు అనుకుంటున్నారు? సో పిల్లలకి మనం చెప్పేటప్పుడు ఏంటంటే వాళ్ళకి మనము వాళ్ళు కొంతమంది ఏంటంటే లోగా ఆలోచిస్తూ ఉంటారు, నేనేమి చెయ్యలేను, ఓకే నాకు ఇది రాదు. సపోజ్ చిన్నపిల్లలు అనుకోండి, నేను ఇది చదవలేను, ఈ క్వశ్చన్ పెద్దదిగా ఉంది, ఇలాగానే ఉంటది. ఓకేనా అండి? సో వాళ్ళకి చెప్పేటప్పుడు ఏంటంటే మీరంటూ ఏమైనా చెయ్యగలరు అని అంటే ముందు మీ మైండ్ లోనే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ స్ట్రాంగ్ గా అనేది ఉండి, ఓకే మీరు ఒక స్టెప్ అనేది ముందుకు వేస్తే అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు అనుకున్న గోల్ అనేది రీచ్ అవుతారు. ఓకే, అదే మనం స్టెప్ గాని వెనక్కి వేస్తే 10 steps మనకి ఎప్పుడు వెనక్కి లాగుతాయి. అదే ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే మనం ముందుకు వెళ్తాము, అనుకున్నది రీచ్ అవుతాము. సో ఈ స్టోరీస్ ని యూజ్ చేసుకొని మనము స్టూడెంట్స్ కి అలాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సూపర్ మ్యామ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నెక్స్ట్ సత్య గారు. మేడం, ఈ స్టోరీ సార్ ఎవరు చెప్తున్నారు సార్? సికే బాబు. చెప్పండి సార్. స్టోరీ అంటిల్లో కూడా పెయిన్ టు ప్లెజర్ అన్నది ఒక కామన్ పారామీటర్ అండి. అంటే Yes, మన sir. సినిమాలు చూసినా, ఎవరి జీవితాన్ని చూసినా కూడా ఇట్ ఈస్ ఏ జస్ట్ అంటే ఫ్లో అన్నమాట. అది లేకుండా ఎవరికి థ్రిల్ రాదు. పెయిన్లో ఉన్న థ్రిల్ రాదు, ప్లెజర్లో ఉన్న థ్రిల్ రాదు. సో ఇట్ ఈస్ ఏ ఫ్లో విచ్ ఎవ్రీబడి లైక్స్ అండ్ ఎవ్రీబడి ఎగ్జైటెడ్. బాహుబలి అవ్వచ్చు, లేకపోతే ఏ సినిమా అవ్వచ్చు. The creator, the director always want to take the people from pain. They create pain first, or pleasure next, or pleasure first, or pain next. They play between the pain and pleasure. In ఈ స్టోరీ లైన్లో కూడా it is all pain at first, but pleasure at last. ఎస్ సార్, నో పెయిన్ నో గెయిన్. అంటే మనం పిల్లలకి చెప్పేటప్పుడు ఈ స్టోరీస్ని బేస్ చేసుకొని ఏమీ సదుపాయాలు లేకపోయినా, ఎటువంటి ఫెసిలిటీస్ లేకపోయినా, ఎన్నో కష్టాలు ఉన్నా సరే ప్రతి కష్టాన్ని కూడా ఒక ఛాలెంజ్డ్గా తీసుకొని వాళ్ళ బర్నింగ్ డిజైన్ ఇంకా రగిలిస్తూ ముందుకు పోయారే కానీ నా వల్ల కాదు అని చెప్పి వెనకడుగైతే వాళ్ళు ఎప్పుడు వేయలేదు. వాళ్ళు నెవర్ గివ్ అప్ అంటూ ప్రతిదీ కూడా ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. ఇటువంటి స్టోరీస్ని పిల్లలకి కానీ, స్టూడెంట్స్ని కానీ, ఇప్పుడున్న పిల్లల్లో చాలా మందికి ఇటువంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ చెప్పాల్సిన ఆవశ్యకత అయితే ట్రైనర్స్గా మనందరికీ కూడా ఉందండి.
ఎందుకు అంటే ఈ రోజుల్లో పిల్లలు జెడ్ జనరేషన్ పిల్లలు అంటారు. వాళ్ళు చాలా ఫాస్ట్. చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలుసు. మనతో కంపేర్ చేసుకుంటే, ఈవెన్ మన జనరేషన్స్‌తో కంపేర్ చేసుకుంటే ఇప్పటి పిల్లలు చాలా ఫాస్ట్ ప్రతి విషయంలో కూడా. కానీ వాళ్ళ మైండ్‌ని అదే బర్నింగ్ డిజైర్‌తో చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఎన్నో అద్భుతాలు, ఎన్నో పథకాలు, ఈ దేశం తాలూకు కీర్తిని ఎక్కడెక్కడికో తీసుకెళ్లగల సత్తా, సామర్థ్యం ఉన్న పిల్లలు ఇప్పటి జనరేషన్. కానీ ఎవ్వరు కూడా దాన్ని ప్రాపర్‌గా ఉపయోగించుకోవట్లేదు. ఈవెన్ పేరెంట్స్‌గా మన ఇంట్లో ఉన్న మన పిల్లలకైనా సరే, టీచర్స్‌గా స్టూడెంట్స్‌కి మనం చెప్పాల్సిందైనా సరే, లేదు అంటే బయట ఉన్న ఆడియన్స్‌ని మనం ఎక్కడికి వెళ్ళి ఏం పబ్లిక్ స్పీకింగ్ చేస్తున్నా సరే, అక్కడ ఉన్న వాళ్ళని కూడాను మనం వాళ్ళలో ఒక ఆకాంక్షని సక్సెస్ వేలో వెళ్ళాలి అంటే ఎటువంటివి మనం లక్షణాలను కలిగి ఉండాలి అని చెప్తూ ఇలాంటి స్టోరీస్‌ని వాళ్ళలో చెప్పగలిగితే వాళ్ళకి మనం ఇన్స్పిరేట్‌గా ఉండగలుగుతాం. అసలు ఈ స్టోరీస్ అనేవి మీరు గుడ్ స్టోరీ టెల్లర్‌గా ఉండాలి. మంచి స్టోరీస్‌ని చెప్పగలగాలి అంటే ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే, మీకు తెలిసిన చిన్న స్టోరీ అవని, మీ లైఫ్‌లో జరిగిందవని, మీ ఇంట్లో జరిగిందవని, మీ పెద్దల ద్వారా గాని, ఎవరి ద్వారానైనా సరే మీకు తెలిసింది ఎప్పటికప్పుడు ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. మీకు ఆల్రెడీ కంటెంట్ ప్రిపరేషన్‌లో గాని, వాయిస్ మాడ్యులేషన్‌లో గాని అక్కడ 3 పీస్, 3 పీస్, 3 పీస్ అని చెప్తూనే వస్తూ ఉంటారు. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. మీరు ఏదైనా సరే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. ప్రాక్టీస్ మేక్స్ ఆల్ ఆర్ పర్ఫెక్ట్. అందరూ కూడా పర్ఫెక్ట్. ఇక్కడ మ్యాన్ కాదు, ఉమెన్ కాదు, చిల్డ్రన్ కాదు. అందరూ పర్ఫెక్ట్ అవ్వచ్చు. ఎలా అంటే ప్రాక్టీస్ మీదనే వస్తుంది. మీకు తెలిసిన చిన్న స్టోరీ అవని, పెద్ద స్టోరీ అవని ఏదైనా సరే డైలీ ఈనాడు న్యూస్ పేపర్ నేనైతే ఫాలో అవుతాను చెప్తున్నాను. ఈనాడనే కాదు, వార్త గాని ఏ న్యూస్ పేపర్‌లోనైనా సరే డైలీ ఒక మోటివేషనల్ స్టోరీ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. వసుంధర పేజీలో ఎవ్రీ సక్సెస్‌ఫుల్ ఉమెన్ తాలూకు స్టోరీస్‌ని అక్కడ ఇస్తూ ఉంటారు. రియల్‌గా జరుగుతున్నవి. వాళ్ళు ఏ పరిస్థితుల్లో తమని తాము ఇంప్రూవ్ చేసుకొని ఒక సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా లేదా ఒక సక్సెస్‌ఫుల్ టీచర్‌గా వాళ్ళ లైఫ్‌ని ఎలా లీడ్ చేస్తున్నారు, సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్‌గా ఎలా ఉన్నారనే విషయాలు డైలీ న్యూస్ పేపర్‌లో వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు నోట్ చేసుకొని ఏ కాన్సెప్ట్‌కి, ఏ సిట్యుయేషన్‌కి, ఏ స్టోరీని మనం ఉపయోగించొచ్చు అనే దాన్ని నోట్ చేసుకొని దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. నేను ఇప్పుడు టైమ్ మేనేజ్మెంట్ స్టోరీ మీద వెళ్తున్నాను. టైమ్‌ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి అనే ఒక సక్సెస్‌ఫుల్ స్టూడెంట్‌నే తీసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు శీతల్ దేవినే తీసుకోవచ్చు. పారా ఒలింపిక్స్‌కి వెళ్ళడానికి తను 3 ఇయర్స్ నుంచి తన లైఫ్‌ని ఏ విధంగా టైమ్‌ని ప్రాపర్‌గా ఎలా ఉపయోగించుకుంటుందని తన ఇంటర్వ్యూ వింటే నో టీవీ, నో సీరియల్స్, నో సినిమాస్, నో ఫేస్‌బుక్, వాట్సాప్ ఏవి కూడా సోషల్ మీడియా కూడా తను ఉపయోగించదు. తన గోల్ ఓన్లీ తను సక్సెస్ అవ్వాలి. అంటే తన ఆర్చరీని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే రిమైనింగ్ వాళ్ళతో పోల్చుకుంటే తను ఫిజికల్‌గా డిజేబుల్డ్ ఉంది. అది అక్కడ చూపించకూడదు అనే లక్ష్యంతో ఎల్లప్పుడూ తన టైమ్‌ని ప్రాపర్‌గా ఉపయోగించుకుంది. ఆ టైమ్‌ని ఎలా యుటిలైజ్ చేసుకున్నది అనే కాన్సెప్ట్ మీద బేస్ చేసుకొని ఇలాంటివి చెప్పొచ్చు. ప్రయారిటైజ్ ఇచ్చుకుంటూ తన లైఫ్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంది అనే కాన్సెప్ట్ చెప్తూ ఆమెని ఇన్‌స్పైర్డ్‌గా పిల్లలకి మనం చెప్పొచ్చు. ఏ స్టోరీస్ చెప్తున్నా మనం ఫ్రెండ్స్‌తో గాని, ఫ్యామిలీస్‌తో గాని మనం ఒకసారి డిస్కస్ చేసి, ప్రాక్టీస్ చేసి దాని మీద మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. మీరు ఇండివిడ్యువల్‌గా ఏదైనా సరే చిన్న స్టోరీస్‌ని రాయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మీకు మీరుగా మీ ఆలోచనలకు పదును పెట్టి ఏదైనా సిట్యుయేషన్ బేస్ చేసుకొని ఒక వ్యక్తికి చెప్పాలన్నా, ఒక స్టూడెంట్‌కి చెప్పాలన్నా ఈ కాన్సెప్ట్ గురించి చెప్పాలి అంటే అప్పటికప్పుడు నేను ఎలాంటి స్టోరీని తయారు చేసి చెప్పొచ్చు. లేదా నా లైఫ్‌లో ఇంతకుముందు జరిగిన స్టోరీస్‌ని ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే నేను ఏ విధంగా నరేట్ చేసుకోవాలి నా స్టోరీని అని చెప్పి మీకు మీరుగా మీకు జరిగిన స్టోరీ అయినా అవ్వచ్చు, మీరు విన్న స్టోరీ అయినా అవ్వచ్చు, మళ్ళీ ఒకసారి క్రియేటివ్‌గా రాయడానికి మీరు డైలీ ప్రాక్టీస్ చేసినట్లయితే మీలో క్రియేటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆడియన్స్‌ని ఈ స్టోరీ టెల్లింగ్స్‌ని ఉపయోగించి ఎంగేజ్ చేయొచ్చు అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. మనం మంచి స్టోరీ టెల్లర్ అవ్వాలి అంటే మనం చెప్తున్న స్టోరీస్‌తో వాళ్ళని మన వైపు వాళ్ళ ఆకర్షణ అంతా కూడా మన వైపు ఉండేటట్లుగానే, వాళ్ళ అటెన్షన్ మన వైపే ఉండేటట్లు, వాళ్ళు ఇక్కడే ఉండాలి. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో ఉండకుండా ఇక్కడే మన దగ్గరే ఉండేటట్లుగా మనం స్టోరీస్‌తో వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. అలాగే ఎప్పుడూ కూడాను ఆడియన్స్‌ని కామ్‌గా ఉండడానికి ఉంచకూడదు. మధ్యలో మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఇన్ ద బిట్వీన్ వాళ్ళతో ఇంటరాక్టివ్ అవుతూ ప్రతిదీ కూడాను అడుగుతూ ఉండాలి. మీ స్టోరీకి షార్ట్ అండ్ స్వీట్‌గా ఎక్కడైతే అవసరం ఉన్న పాయింట్స్ చెప్పాలో అవి చెప్పుకుంటూ చాలా జాగ్రత్తగా డీటెయిల్డ్‌గా చెప్పాల్సిన విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించాలి. కొన్నిసార్లు మీ స్టోరీస్ అనేవి మీ పర్సనల్ విషయాలకు రిలేటెడ్‌గా ఉండేటట్లుగా కూడా చెప్పడానికి ప్రయత్నించుకోవాలి.
ఇక్కడ స్టోరీస్ ఇంతకుముందు కథలు ఎన్ని రకాలు అంటే చందమామ కథలు, బాలమిత్ర కథలు, రామాయణ, మహాభారత, భాగవత, పురాణాలు, అలాగే నార్మల్ గా బైబిల్ అవ్వచ్చు, ఖురాన్ అవ్వచ్చు, వీటిలో కూడా చాలా స్టోరీస్ ఉంటాయి. అవి కాకుండాను కాల్పనిక కథలు, ప్రదర్శిత కథలు అంటే హరి కథ, బుర్ర కథ, ఒగ్గు కథ అని చెప్పి ఇంతకు ముందు రోజుల్లో ఉండేవి. ఏదైనా విషయాన్ని ఆడియన్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వాటిని హరికథల రూపంలో, బుర్రకథ రూపంలో, ఒగ్గు కథల రూపంలో చెప్పేవారు. కాల్పనిక కథలు ఉండేవి, నావలిక కథలు ఉండేవి, సినిమా కథలు, అలాగే బయోగ్రఫీస్, జీవిత కథలు. వీటన్నిటితో పాటు వాల్యుబుల్ స్టోరీస్ అంటే ఆ స్టోరీస్ చూస్తే మనకు కొన్ని వాల్యూస్ అనేవి విన్నా, చదివినా, లేదా ఆ స్టోరీస్ పిక్చరైజ్డ్ గా చూసిన, విజువల్ గా చూసినా అట్ ది ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఒక వాల్యూ అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వల్నరబుల్ స్టోరీస్, కొన్ని సినిమాస్ చూసామంటే బలగం అనే సినిమా తీశారు. దానిలో ఒక ఎమోషన్ ని అక్కడ మనకు చూపించారు. ఏంటా ఎమోషన్? బలగం సినిమాలో ఏం ఎమోషన్ చూపించారండి? ఫ్యామిలీ రిలేషన్స్ ఎంత ఇంపార్టెంట్. ఫాదర్ అవని, మదర్ అవని, సిస్టర్ అవని, బ్రదర్స్ తో మన రిలేషన్ ఎలా ఉండాలి, ఆ రిలేషన్స్ ఎలా మనం కాపాడుకోవాలి, ఈగో ఎక్కడ ఉండకూడదు, ఈగో ఎక్కడ కట్ చేసుకోవాలి, వాళ్ళందరితో ఎలా ఉండాలి, ఇలాంటి ఎమోషన్స్ అన్నిటితో కూడా కలిపి సినిమా అనేది చెప్పడం జరిగింది. అలాంటి వల్నరబుల్ స్టోరీస్ ఉంటాయి. అలాగే ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని సినిమాలు చూసాము అంటే మనకి ఇస్రో తరపు నుంచి నంబి నాయర్ అనే సినిమా వచ్చింది. నంబి నారాయణ గారి స్టోరీ. ఆయన లైఫ్ లో ఆయనకి జరిగిన చెడునంతటిని, తర్వాత ఆయన కోర్టు ద్వారా తనకు జరిగిన న్యాయాన్ని, ఇస్రోలో ఆయన చేసిన సేవల్ని, అవన్నిటిని కలిపి ఒక పిక్చర్ రూపంలో మనకి సినిమా చూపించడం జరిగింది. దాంట్లో మనకి ఆయనకి జరిగిన లైఫ్ ఫెయిల్యూర్ స్టోరీతో పాటు ఇస్రో గురించి మనం అక్కడ తెలుసుకున్నాం కొన్ని పాయింట్స్ ని. ఇస్రో అప్పట్లో ఎలా ఉండేది, ఎలాంటి అవసరం వస్తే ఎవరి మీద డిపెండ్ అయ్యేవాళ్ళం, ఇస్రో పరంగా రాకెట్స్ లాంచ్ చేయాలంటే సైకిల్ పైన తీసుకెళ్లి లాంచ్ చేసేవారు. అలాంటి ఇప్పుడు ఏ పొజిషన్ కు మనం వచ్చాం, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా ఆ పిక్చర్ చూస్తే తెలుస్తుంది మనకి. నెక్స్ట్ ఎంటర్టైనింగ్ స్టోరీస్. కొన్ని స్టోరీస్ అనేవి ఎంటర్టైనింగ్ గా, హ్యూమరస్ తో ఉండే స్టోరీస్ అనేవి ఉంటాయి. ఇలా స్టోరీ టెల్లింగ్ లో ఈ నాలుగు పాయింట్లు కూడా మనం యాడ్ చేస్తూ చెప్తున్న స్టోరీకి వాల్యూ ఉండాలి, వల్నరబుల్ గా ఉండాలి, ఇన్ఫర్మేటివ్ గా ఉండాలి, ఎంటర్టైనింగ్ గా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ స్టోరీస్ ఎక్కడి నుంచి మనకు దొరుకుతాయి? మ్యాగజైన్స్, ఈనాడు, ప్రభ, ఏవైతే పేపర్స్ ఉన్నాయో, డైలీ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, న్యూస్ పేపర్స్, స్టోరీ బుక్స్ లో మళ్ళీ మనకి ఏంటి పురాతనం నుండి కూడా వస్తున్నది పంచతంత్ర, తెనాలి రామకృష్ణ, అక్బర్ బీర్బల్ కథలు, రకరకాల స్టోరీస్ ఉన్నాయి మనకి. కథా సరిత్సాగరం అని చెప్పేసి మా చిన్నప్పుడు ఒక బుక్ ఉండేది. అందులో బృహత్ కథలు అన్నీ కూడా అందులో ఉండేవి. అలాగే విక్రమ బేతాల స్టోరీస్, వీటన్నిటిని కూడా, అలాగే యూట్యూబ్ నుంచి సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్నిటిని కూడా తీసుకోవచ్చు. యూట్యూబ్ స్టోరీస్, బయోపిక్స్ చాలా ఉన్నాయి. అబ్దుల్ కలాం గారి గురించి కానీ, మహాత్మా గాంధీ గురించి కానీ, ప్రతి ఒక్కరి గురించి ఉంటుంది. స్వామి వివేకానంద, తెలుగు గీక్స్ అనే ఒక ఛానల్ ఉంది. తెలుగులో బయోపిక్స్ అన్ని కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మంచి మోటివేషనల్ స్పీచెస్ కూడాను బుక్స్ రూపంలో ఉన్న వాటిని రివ్యూస్ అందులో అందిస్తూ ఉంటారు. అలాగే ఎపిక్స్, పురాణాలు, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, మన లైఫ్ లో జరిగిన ప్రతి సిచ్యువేషన్, లేదా మన పిల్లల లైఫ్ లో జరిగినది, లేదు మన పెద్దవాళ్ళ ద్వారా వాళ్ళ లైఫ్ లో జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా స్టోరీస్ రూపంలో మనం తీసుకుని చెప్పొచ్చు. టెడ్ టాక్స్, జోస్ టాక్ అంటే అన్ని లాంగ్వేజ్ లో, తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది, హిందీలో అవైలబుల్ గా ఉంది. అలాగే ఇంపాక్ట్ వీడియోస్, ఇంపాక్ట్ వాళ్ళ తరపు నుంచి కొన్ని వేల స్టోరీస్ అండి, కొన్ని వేల ఇన్స్పిరేషన్ స్టోరీస్. డైలీ మీరు డిజైనర్ టాక్ అటెండ్ అయినా, లేదు ఇంపాక్ట్ వీడియోస్ ని మీరు ఫాలో అయినా చాలా 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 స్టోరీస్ దొరుకుతాయి. కంటెంట్ ఎక్కడా వెతుక్కోక్కర్లేదు, చాలా ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఉంటాయి. ఈవెన్ గంపా సార్దే ఒక లైఫ్ స్టోరీ. ఆయన లైఫ్ ని ఇంపాక్ట్ అనేది ఎలా ఆయన వచ్చారు, ఇంపాక్ట్ ని ఇంత దినగా ఎలా డెవలప్ చేశారు, ఇంపాక్ట్ నార్మల్ నుంచి ఐసీఐ ఇంటర్నేషనల్ కి ఎలా వచ్చారు అనేది ఆయన లైఫ్ స్టోరీలో ఉంటుంది. ఒక ఆటో వాళ్ళగా స్టార్టింగ్ పాల బాటిల్స్, తన లైఫ్ అంటే న్యూస్ పేపర్స్ ని, పాల బాటిల్స్ ని ఒకప్పుడు తన చిన్నతనంలో అవన్నీ ఇస్తూ నెమ్మదిగా తన బిజినెస్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకొని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు ఆయన.
ఆయన లైఫ్ స్టోరీ కూడా మనకి ఇంపాక్ట్ లో దొరుకుతుంది. చాలా మంది జేడి లక్ష్మీనారాయణ గారు, సుధీర్ సండ్రా గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, పట్టాభిరామ్ గారు, బాలాలత మేడం లైవ్ ఎగ్జాంపుల్. ఆవిడ ఒక ఫిజికల్ డిజేబుల్డ్ పర్సన్ అయినా సరే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఇంపాక్ట్ లోకి వచ్చి తన చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే ఒక ఐఏఎస్ ఐపీఎస్ వ్యక్తులకి తన కోచింగ్ సెంటర్ ద్వారా ఎంతో మందికి ఇన్స్పైర్ గా ఉంటూ చాలా ఇవన్నీ కూడాను మీ కంటెంట్ లో మీ స్టోరీస్ ని ఎక్కడ ఏం ఉపయోగించుకోవాలనేది వీటి నుంచి మీరు తీసుకుని ఉపయోగించుకోవచ్చు. ఈ స్టోరీస్ అన్ని కూడాను వీటిలో ఉన్న విషయాలన్నిటిని కూడా ఇచ్చేసుకోవాలి. ఆ స్టోరీ చెప్పేటప్పుడు కూడాను మెయిన్ ఏంటంటే మీకున్న ఆడియన్స్ ఎవరు, మీ ఆడియన్స్ ఎవరైనా తెలుసుకోవాలి. నో యువర్ ఆడియన్స్. మీ కంటెంట్ లో కానీ ఫస్ట్ స్టేజ్ ఫియర్ టాపిక్ చెప్పేటప్పుడు కానీ బాడీ లాంగ్వేజ్ లో కానీ చెప్పే ఉంటారు. మీ ఆడియన్స్ ఎవరు, మీ పీపుల్ ఎవరు, టీచర్సా, స్టూడెంట్సా, లేదా సేల్స్ పర్సన్సా, డాక్టర్సా, పేరెంట్సా, ఎవరు? ఆ పీపుల్స్ ని బేస్ చేసుకొని, ఆ ఆడియన్స్ ని బేస్ చేసుకొని మన స్టోరీ అనేది చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లేస్. మీరు ఏ ప్లేస్కి వెళ్ళి చెప్తున్నారు? జూమ్ ప్లాట్ఫామా లేదా అంటే ఫిజికల్ గా వెళ్తున్నారా? ఫిజికల్ గా వెళ్తే అది ఏ ఏరియా, ఆ ఏరియా రిలేటెడ్ కూడా చిన్న స్టోరీని చెప్పగలడానికి కూడాను వీలైతే చెప్పగలిగితే అది కూడా చెప్తే మంచి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో రీసెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం చెప్పడానికి ప్రయత్నించాలి. రీసెంట్ గా జరిగిన సిచ్యువేషన్స్ ని మీ స్టోరీస్ లో చెప్పతే ఎప్పుడో పాతవి కాకుండా రీసెంట్ గా చెప్పడం వల్ల స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా సరే కరెంట్ సిచ్యువేషన్స్ ని, కరెంట్ ప్రాబ్లమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనే ఒక ఐడియాతో వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ గా వినడానికి ట్రై చేస్తారు. పాత కథలు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు బాగా పాత సినిమాలను చూడాలన్నా ఇప్పుడు పిల్లలు ఎవరు ఇష్టపెట్టుకోరు. అలాగే ఇంతకు ముందు రోజుల్లో అయితే నాటకాలు వేసేవారు, రాగాలతో వచ్చేవి అవన్నీ. అది చూడడానికి ఎవరు ఇష్టపెట్టుకునే వాళ్ళు కాదు. ఎప్పుడైతే వాక్ చాతుర్యంతో వచన రూపంలో పిక్చర్స్ కానీ స్టోరీస్ కానీ చెప్పడం జరుగుతుందో అప్పటి నుంచి దాన్ని బాగా ఇన్స్పైర్ గా తీసుకున్నారు. సో ప్లేస్ పరంగా, పీపుల్ పరంగా వాళ్ళకి ఏ పర్పస్ తో మనం చెప్తున్నామో ఆ పర్పస్ రిలేటెడ్ ని కరెక్ట్ గా స్ట్రక్చర్ వేలో స్టోరీ రూపంలో అందించడానికి ట్రై చేయాలి. అంటే స్టోరీ టెల్లింగ్ లో ఉన్న 4 P's గురించి చెప్పడానికి ఇది పీపుల్, మీ ఆడియన్స్ ఎవరు. నెక్స్ట్ ప్లేస్. మీరు ఏ ప్లేస్కి వెళ్ళి చెప్తున్నారు? ఒక కార్పొరేట్ ఆఫీస్కి వెళ్తున్నారా, కాలేజ్కి వెళ్తున్నారా, స్కూల్కి వెళ్తున్నారా, లేదు అంటే ఒక టీచర్గా పేరెంట్స్కి మీరు పేరెంటింగ్ రిలేటెడ్ టాపిక్స్ చెప్తున్నారా? ఎక్కడికి వెళ్ళి చెప్తున్నారు? ఎవరు మీ ఆడియన్స్? మీ పర్పస్ ఏంటి? దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకి? అవంతటిని కూడా ఒక స్ట్రక్చర్ రూపంలో ఒక స్టోరీస్ని తీసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఉంది. ఈ పిక్చర్స్ అన్ని చూసి ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు నేను చెప్పిన అన్ని టాపిక్ ఎలిమెంట్స్ కొని చెప్పుకున్నాం. క్యారెక్టర్ ఉండాలి, స్ట్రక్చర్ వేలా చెప్పగలగాలి, బిగినింగ్ ఉండాలి, మిడిల్ ఆఫ్ ది పాయింట్ ఉండాలి, ఎండింగ్ ఉండాలి, అలాగే మీ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెస్ చేయాలి, మీ వొకాబులరీని ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ ఈ చూసి మీరు ఏదైనా ఒక స్టోరీ నరేట్ చేయగలిగితే ఒక 2 minutes టైం ఇస్తాను, మీకు మీరుగా అది నరేట్ చేసి చెప్పండి. ఇప్పుడు చెప్పిన పాయింట్స్, ఎలిమెంట్స్ అన్నీ కూడా అందులో కవర్ చేయడానికి ప్రయత్నించండి. రెడీనా మ్యామ్? బిందు గారు రెడీనా? రెడీ అండి. చెప్పండి. ఒక పర్సన్ చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి రావడానికి యాక్చువల్ గా తను చాలా ఎక్సైట్మెంట్ తో వస్తున్నారు. సో వచ్చినప్పుడు ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ప్యారెట్ చిలుకని కూడా వాళ్ళు పెంచుకుంటున్నారు, పెట్ యానిమల్. సో ఆ ప్యారెట్ కూడా ఏంటి అంటే ఇది వచ్చిన తర్వాత అది కూడా ఎక్సైట్మెంట్ తో చూస్తుంది. సో వాళ్ళ హస్బెండ్ వస్తున్నారని చెప్పి వైఫ్ కూడా చాలా హ్యాపీగా అక్కడ కుకింగ్ అది ప్రిపేర్ చేస్తున్నారు. సో ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ సరదాగా అక్కడ భోజనం అది చేస్తున్నారు. ఇదంతా చూసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యారు. మరి ఈ పిక్చర్ ఏంటిదా? ఓకే, వండర్ఫుల్ నరేషన్. 4 pictures చాలా చక్కగా నరేట్ చేసి చెప్పారు. ఫైనల్ గా ఈ పిక్చర్ ఏమై ఉంటుంది?
అదే ఇద్దరు కలిసి భోంచేసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా, సో ఆ ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయిన పిక్చర్ అనుకుంటున్నాను. ఓకే మ్యామ్, ఓకే ఓకే, వండర్ఫుల్ మ్యామ్, వండర్ఫుల్. నెక్స్ట్ శ్రీరాజ్ గారు. మేడం నేను అంటే లైక్ డోంట్ టేక్ ఇట్ ఇన్ ద రాంగ్ వే. అంటే హస్బెండ్ అదిని సడన్ గా అదిని వస్తున్నారు అంటే ఊరు నుండి అదిని. సో ఐ మీన్ ఇంట్లో అదిని వండడానికి అది ఏమీ లేదు. సో ఆ లేడీ ఏమోని ప్యారెట్ ని అది వండిస్తారు. సో తిన్న తర్వాత అదినేమోని హస్బెండ్ అదిని ఇది ఎలా ఉండేది అంటే మనం పెంచుకుంటున్న పెట్టే అని చెప్పి చెప్తే హస్బెండ్ ఏమోని షాక్ అవుతారు అన్నమాట. ఓకే ఓకే, సూపర్ సార్, సూపర్. ఇది ఆల్రెడీ ఏమైనా మీకు తెలుసా దీని గురించి, లేదంటే ఇప్పటికప్పుడు మీరు నరేట్ చేశారా స్టోరీని? లేదు మేడం, అంటే ఇప్పటికిప్పుడే ఓకే చూసి నరేట్ చేశాను నేను. అంటే లైక్ ఓకే దిస్ సార్, మై సూపర్ ఫస్ట్ సార్, టైం. సూపర్. మీ క్రియేటివిటీ సూపర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారండి? అంటే అక్కడ అందరూ ఆ ముగ్గురు ఒకటి కాదు కదా, యాజ్ పర్ పిక్చర్ ఇంకెవరైనా ముగ్గురు ఒకటి కాదు. చెప్తారా? ఆ, ఓకే సార్, ఓకే, సూపర్ సార్. మీ నరేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు సేమ్ అదే రిలేటివ్ గా వస్తుంది, నేను చెప్తాను. ఇంకెవరైనా చెప్తారేమో అని చూస్తున్నాను. ఇంకెవరైనా సరే, సికే బాబు గారు, లేకపోతే స్వామి సార్, చక్రధర్ సార్, ఎవరైనా. ఓకే, ఫైనల్ గా నేనే చెప్పేస్తున్నాను. కమ్యూనికేషన్ గురించి తెలుసు కదా మనకి. కమ్యూనికేషన్ అంటే ఏంటి? సంభాషణ. సంభాషణ. ఓకే, ఇప్పుడు నేను చెప్తుంది, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కి రిలేటెడ్ అవుతుందా లేదా స్టోరీ విన్నాక నాకు చెప్పాలి సార్. సంభాషణ అని చెప్పింది మీరే, ఎవరు చెప్పారో సార్? స్వామి మేడం. ఓకే సార్, వినండి సార్, నేను చెప్పింది కరెక్ట్ గాను, నేను చెప్పిన దానికి మీకు అడిగిన వర్డ్ కి రిలేటివ్ గా ఉందా లేదా అనేది నాకు ఫైనల్ గా చెప్పాలి. ఇది బాగా పాపులర్ స్టోరీ అండి, చాలా మందికి తెలుసు. కమ్యూనికేషన్ దీంట్లో ఈ వ్యక్తి దుబాయ్కి తన ఆఫీస్ తరఫున మీటింగ్కి వెళ్ళారు. ఒక పర్సన్ వైఫ్ అంటే చాలా ఇష్టం. 3 days వాళ్ళ మీటింగ్స్ అన్ని అయిపోయాక ఏ రోజైతే తను ల్యాండ్ అవుతున్నారో ఇండియాలో, అదే రోజు వాళ్ళ మ్యారేజ్ డే. వైఫ్ కి చాలా మంచి గిఫ్ట్ ఇవ్వాలి, తనకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి దుబాయ్లో నుంచి ఈ పెట్టని ఆయన కొనుక్కొని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఇంటికి వెళ్ళే మార్గంలోనే తనకి ఇంకొక పెద్ద కంపెనీ నుంచి అర్జెంటుగా మీటింగ్ ఉంది ఈరోజు, మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అని చెప్పగానే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి ఆ పెట్ని, తన లగేజ్ని అంతా ఉంచేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఈ పెట్ గురించి ఏమి విషయం అనేది వైఫ్కి చెప్పలేదు, ఆయన వెళ్ళిపోయారు. ఈమె ఏమనుకున్నారు అంటే ఈరోజు మ్యారేజ్ డే కాబట్టి స్పెషల్గా మంచి బిర్యానీ చేయు అని చెప్పి ఆయన వెళ్ళారు. కానీ ఈ విషయం చెప్పలేదు, చిలకని తెచ్చాను ఇవేమి చెప్పలేదు ఆయన. మంచి బిర్యానీ చెయ్యు, స్పెషల్ బిర్యానీ అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. ఓహో, మ్యారేజ్ డే కాబట్టి స్పెషల్ బిర్యానీ కావాలని చెప్పి ఈ పెట్టిన దీన్ని తీసుకొచ్చినట్టున్నారు. సరే అని చెప్పేసి దాన్ని శుభ్రంగా ఆవిడ కోసి దాంతో బిర్యానీ చేసేసింది. తను లంచ్కి వచ్చారు, లంచ్ చేశారు. చాలా బాగుండేవి, చాలా బాగుంది అని చెప్పి తను చాలా అప్రిషియేట్ చేశారు. చేశాక ఆమె అడిగారు, ఏంటండి దుబాయ్లో విషయాలు ఏంటి, మీటింగ్కి వెళ్ళారు కదా, ఏం జరిగింది ఏంటి అని అడిగారు. అన్ని విషయాలు చెప్తూ, అవును నేను ఒకటి స్పెషల్ గిఫ్ట్ తెచ్చాను నీకు ఈరోజు, ఆ స్పెషల్ గిఫ్ట్ ఎక్కడుంది ఏంటి అని అడిగారు అనమాట ఆయన. ఏం గిఫ్ట్ తెచ్చారు అన్నారు. నేను ఒక రామచిలుకని తీసుకొచ్చాను, అది ఇక్కడ పెట్టి వెళ్ళిపోయాను, నీకు చెప్పడం మర్చిపోయాను, ఆ రామచిలుకని తీసుకురా అన్నారు. అవునా, నేను దాన్ని ఇప్పుడు వండేసాను, నేను దాంతోనే బిర్యానీ చేశాను అన్నారు ఆవిడ. ఆ చిలక ఏంటి అంత స్పెషల్, మీరు నా కోసం అక్కడి నుండి చిలకని తీసుకొచ్చారు, ఏంటి స్పెషల్ అని అడిగారు ఆవిడ. నువ్వు దాన్ని చంపేశావా, దాన్ని చంపినప్పుడు అది ఏమీ మాట్లాడలేదా నీతోని అని అడిగారు. అంటే నాతో ఏం మాట్లాడలేదు. దాని స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో ఉన్న చాలా భాషల్లో 40 భాషల్ని ఆ చిలుక మాట్లాడుతుంది, నీకు డైలీ కాలక్షేపం అవుతుంది కదా అని చెప్పి రకరకాల భాషల చిలుక నుంచి నేర్చుకోవచ్చు అని చెప్పి తీసుకొచ్చాను అని అంటే, ఈవిడ ఒకటే క్వశ్చన్ వేశారు, ఏమండి మీరు అన్ని భాషలు వచ్చని చెప్తున్నారు కదా, నేను దాన్ని చాకు తీసి
చంపేటప్పుడు ఏ ఒక్క భాషలోనైనా నన్ను చంపొద్దు, నా స్పెషాలిటీ ఇది, అందుకని మీ హస్బెండ్ నన్ను తీసుకొచ్చారు, నన్ను చంపొద్దు చంపొద్దు అని తను అడగాలి కదా. ఒక్క భాషలో కూడా నాకు అడగలేదు. ఎన్ని భాషలు వస్తే మాత్రం ఏం లాభం అని చెప్పి ఆవిడ దానికి ఆయన ఎక్స్ప్రెషన్ ఈ విధంగా వచ్చింది అనమాట ఫైనల్గా. అది జస్ట్ మీకు మీరు ఎలా ఆలోచిస్తారు అని చెప్పడానికి ఆ పిక్చర్స్ అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటి మిస్ అయింది? కమ్యూనికేషన్ మ్యామ్. కమ్యూనికేషన్ మిస్ అయింది. ఇంకో సెకండ్ పాయింట్ ఏంటి అంటే చెప్పగలుగుతారా? టైమింగ్ మేడం. ఎన్ని అంటే భాషలు చిన్నపిల్లలే వచ్చినా బాగాలేదు. ఎన్ని భాషలు వచ్చినా మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎన్ని నేర్చుకున్నా దానిని అవసరమైన చోట అవసరమైనప్పుడు మనం వాడకపోతే మనకున్న నాలెడ్జ్ కానీ మనకున్న విషయం కానీ అంతా వ్యర్థమే. ఇప్పుడు దీని నుంచి మీకు నేను చెప్పాల్సింది ఏంటి అంటే మీరు ఈ ట్రైనర్ వర్క్షాప్లో చేరి 25 రోజులు నేర్చుకున్న టాపిక్స్ మీరు ఎన్ని నేర్చుకున్నా ఏమి చేసినా దానికి డైలీ మీరు ఫీడ్బ్యాక్ రూపంలో వచ్చిన స్పీకర్కి మీరు ఇవ్వకపోతే నెక్స్ట్ మీరు నేర్చుకున్నది పుస్తకాలకి మస్తకాలకి మాత్రమే ఉంచుకున్నట్లయితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీరు ఎక్కడికి వెళ్ళి వినియోగించాలన్నా వినియోగించలేకపోతారు. సో మీరు ఏం చేయగలగాలి? దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించాలి. కమ్యూనికేషన్ రూపంలో, స్టోరీ టెల్లింగ్ రూపంలో, లేకపోతే మీకు వచ్చిన టాపిక్ని డైలీ మీకు ఇస్తున్న అసైన్మెంట్స్ రూపంలోనో ఫీడ్బ్యాక్ రూపంలోనో ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటేనే మీరు నేర్చుకున్న దానికి మీరు తెలుసుకున్న దానికి ఒక వాల్యూని యాడ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, దిస్ ఈజ్ మై స్టోరీ టెల్లింగ్ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నాకు ఈ అవకాశాన్ని అందించిన ఉదయ్ భాస్కర్ సార్కి, అలాగే ఆర్వీఆర్ సార్కి, గిరిప్రసాద్ సార్కి, అలాగే మా వైజాగ్ కోఆర్డినేటర్స్ అందరికీ కూడాను, ఇక్కడున్న ఈడీస్ డైరెక్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో, అలాగే మెయిన్ మా గురువు గారు గంప నాగేశ్వరరావు గారికి అందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఇక్కడున్న పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మీరందరూ చక్కగా ఇంటరాక్ట్ అయ్యి నా సెషన్ ఇంకా విజయవంతంగా పూర్తి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు